గొర్రెలు, మేకలు, సంపద వచ్చేసింది. వాగ్దానం తీసుకుంది ఎవరు? కానీ అబ్రహాముతో లోతు కూడా ఉంటున్నాడు కాబట్టి దీవెన అబ్రహాము గారితో పాటు ఎవరు కూడా వస్తుంది? లోతు కూడా వచ్చేస్తుంది. సరే, లోతు గారు కూడా దీవెన ఎక్కువైపోయింది, గొర్రెలు ఎక్కువైపోయినాయి, పశువులు ఎక్కువైపోయినాయి, చాలా పెద్దగా సంపాదించేశాడు. ఎవరు? లోతు కూడా. ఎందుకు ఈ లోతు అంటే ఎవరు? అబ్రహాము తమ్ముడు కుమారుడు. కానీ ఇంకో చోట ఉంటుంది అబ్రహాం తమ్ముడే అంటాడు, ఇంకొక చోట అంటారా నా తమ్ముడైన లోతు కోసం వెళ్ళారంటాడు. కాబట్టి సరే, యాక్చువల్గా ముగ్గురు ఒక తల్లికి పుట్టిన కుమారుల్లో ఒక కుమారుడు కొడుకే లోతు అని చెప్తారు. సరే, కానీ ఇంకొక చోట అబ్రహామే నోరు తెలిసి అంటాడు నా తమ్ముడైన లోతు అంటాడు. సరే, ఏదైనా తమ్ముడైనా ఏదైనా ఇప్పుడు లోతు తన బంధువు. ఎవరి బంధువు? వాగ్దానం తీసుకుంది ఎవరు? అబ్రహాం. సరే, బయలుదేరి వెళ్ళారు. సరే, మొత్తం మీద అబ్రహామును బట్టి ఎవరికి బ్లెస్సింగ్ వచ్చింది? లోతు బ్లెస్సింగ్ వచ్చింది. సరే, ఈయన కూడా ఎక్కువైపోయింది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు రండి 7వ వచనం 13:7 చదవండి. ఒకరోజు ఏం జరిగిందంటే, అప్పుడు ఎవరైనా ఒక్కరు గట్టిగా చదవగలరు, ఒకరు చదవండి. అప్పుడు అబ్రహాము పశువులు కాపరులకును లోతు పశువుల కాపరులకును అది కలహం పుట్టింది ఆ కాలమందు. సరే, ఇప్పుడు ఎవరెవరికి గొడవ వచ్చింది? తల్లిలు నా వచ్చండి. ఎవరెవరు గొడవ వచ్చింది? ఒకరు చదవండి, మిగతా నా వచ్చాడు. మీకు అర్థమవడం కోసం నేను వాక్యం పెళ్ళ మరలా మొదటి నుంచి వస్తున్నాను. దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము వెంటే ఉంటున్న ఆ శారముతో పాటు వెంటే ఉంటున్న లోతు కూడా అబ్రహామును బట్టి ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం ఎక్కువైపోయింది. ఇప్పుడు అయితే మొత్తం మీద బాగానే ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఆశీర్వాదం ఎక్కువగా ఉంది. అబ్రహాము గారికి ఆశీర్వాదం ఉంది, లోతు గారికి ఆశీర్వాదం ఉంది. ఎందుకు గొడవ ఎవరికి వచ్చిందంటే చెప్పాలి, కాపర్లు ఇద్దరికి వచ్చింది. ఎవరి? అబ్రహాం కాపర్లకి, లోతు కాపర్లు. అప్పుడు అబ్రహాం పిలిచాడు ఎవరిని? అయ్యా లోతు గారిని పిలిచి, అయ్యా ఇట్లా మనతో మాట్లాడాలి, మన గొడవ వచ్చింది అని ఏం చెప్పాడంటే 9వ వచనం చదవండి. 9వ వచనం. ఈ దేశమంతయు నన్ను విడిచి నీవు నువ్వు ఎడం తట్టుకు వెళితే నేను గుడి తట్టుకు వెళ్తా, నువ్వు గుడి తట్టుకు వెళితే నేను ఎడం తట్టుకు వెళ్తా అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అప్పుడు లోతు ఏం చేశాడంటే, వాస్తవానికి అసలు అబ్రహామును బట్టి చెప్పాలి లోతుకి ఆశీర్వాదం, అవునా కదా? కానీ అబ్రహాం ఏమంటాడు, బాబు గొడవ ఎవరికి వచ్చింది? మనందరికి రాలా, కాపర్లు వచ్చింది. కానీ అబ్రహాం అన్నాడు, సరే గొడవ వచ్చింది కదా, ఓ పంచాంగం నువ్వు ఎడంకని వెళ్తే నేను ఎడంకి వెళ్తే నేను గుడికి వెళ్తాను, గుడికి వెళ్తే ఎడంకి వెళ్తా అన్నాడు. వాస్తవానికి కృతజ్ఞత కలవడైతే ఏమనాలి? కృతజ్ఞత కలవడం అనుకోండి. లోతు ఏమనాలి? లోతు ఏమనాలి చెప్పగలరు ఎవరైనా? ఏమా ఇంకెవరైనా? లోతు దగ్గర ప్రజగా కృతజ్ఞత ఉందనుకోండి, ఏమంటాడు? వెరీ గుడ్. ఇంకా అదేంటి నా బాబాయ్, లేకపోతే అదేంటన్నా ఇన్ని సంవత్సరాలు కలుస్తున్నాము, అసలు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, కాబట్టి నిన్ను వదిలేయడం ఏంటి? అసలు నీకు నాకు గొడవ రాలేదు కదా, వాళ్ళకి వచ్చింది, భలేవాడు నువ్వు ఎక్కడుంటే అనాలి. కానీ లోతు ఏం చేశాడంటే, ఇప్పుడు చదవండి 10వ వచనం 13:10 చదవండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను నాశనం చేయక మునుపు అది ఎలా ఉందంట? పచ్చగా ఉందంటండి. సరే, లోతు అనుకున్నాడు, నేనేమంటానంటే లోతుకి నేను అనుకుంటాను లోతుకి ముందు నుంచే ఉందనుకుంటా ఆలోచన ఏంటి? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎందుకంటే కావాల్సిన ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదం పొందుకోక ముందు వరకు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దైవ సేవకుని అంటు పెట్టుకుంటున్నారు. ఆశీర్వాదం వచ్చేసిన తర్వాత దీవెని పొందుకున్న తర్వాత దైవజనుడు మర్చిపోతున్నాం, సంఘాన్ని మర్చిపోతున్నాం, ప్రార్థన మర్చిపోతున్నాం, సహవాసం మర్చిపోతున్నాం, క్రమాలు మర్చిపోతున్నాం, అన్ని మర్చిపోతున్నాం. ఎందుకంటే స్థిరపడిపోయాము కాబట్టి. అందుకే ఎక్కడో కొండలో ఉన్న నన్ను ఒక యవనస్తుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా తెలుసా? ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడానికే. ఆమేన్. ఏ విషయం తెలుసా? అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. ఈ రోజు నీవు నేను యేసు క్రీస్తుని బట్టి దీవించబడ్డాము. ఆమేన్.
నీ ఇంట్లో గొడవ వస్తే ప్రార్థన మానేస్తావు, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తావు, ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే ప్రార్థన మానేస్తావు, ఏదైనా చిన్న చిన్న కష్టాలు వస్తే ప్రార్థన మానేస్తావు, చిన్న చిన్న నష్టం వస్తే ప్రార్థన మానేస్తావు. అయితే ప్రభు ఒక మాట జ్ఞాపకం చేయమంటున్నాడు, నిన్ను బ్రతికించింది ఎవరు? ఆయన కాదా? నీకు సమృద్ధినిచ్చింది ఆయన కాదా? నువ్వు మరణ పడక మీద ఉంటే నిన్ను లేవనెత్తింది ఆయన కాదా? నీకు ధైర్యం పట్టుంటే నీవు విడుదల కలిగింది దేవుడి మందిరంలో కాదా? నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూల పోరాటాల్లో ఏడుస్తున్న సమయంలో దేవుడు కాదని నాటుకున్నది. కానీ లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయినట్లుగా ఈరోజు చాలా మంది దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సహవాసాన్ని, సంఘ క్రమాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళిపోతున్నారండి. చాలు, ఇది ఆశీర్వాదం మాకు చాలు. లోతు కూడా అబ్రహామును విడిచి, నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదండి, వెళ్తాను ఇంకా, జస్ట్ మీకు ఒక్కొక్క. లోతు కూడా అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? మనం ఏమనుకుంటామంటే మనకు ఆశీర్వాదం వచ్చేసింది, మనం దీవెని పొందేశాం, చాలే, మనకెందుకు పాస్టర్ గారు, మనకెందుకు ప్రార్థన, మనకెందుకు అని అనుకుంటాం. వింటారా? కానీ అక్కడ జరిగి లోతు అనుకున్నాడు, నాకు చాలా ఆస్తి ఉందిగా. అవునా కాదా? ఇప్పుడు మన దగ్గర ఏం లేదనుకోండి, మన అన్నయ్య దగ్గర చాలా ఉంది, మన దగ్గర ₹1 లేదు, మన అన్నయ్య దగ్గర ₹1000 ఉన్నాయి. టిఫిన్ తినాలి పొద్దున్నే అని, సరైన హోటల్ నేను వెళ్తాను అంటాడా? అని నువ్వు హోటల్కి వెళ్తావు, టిఫిన్ చేద్దాం అంటే ఏం చేస్తారు? అన్నయ్య వెనకాలే. తమ్ముడి దగ్గర 2000 ఉన్నాయి, అన్నయ్య దగ్గర ₹1000 ఉన్నాయి. ఇప్పుడు తమ్ముడికి ఆ హోటల్లో టిఫిన్ ఇష్టం, అన్నయ్య ఈ హోటల్లో తిన్నావు అన్నాడు. అయితే అన్నయ్య నువ్వు ఈ హోటల్కి వెళ్ళు, నేను అంటాడు. అవునా కదా? అవునా కదా? చెప్పాలి కదా? ఇప్పుడు మనం కూడా, లోతు కూడా ఏమంటాడంటే, నా దగ్గర నాకు అబ్రహాం అన్నతో పని, నాకు అబ్రహాం అన్నతో పని లేదు, నాకు అబ్రహాము యొక్క దీవెన వచ్చేసింది, నాకు ఈ ఉన్నాయి చాలా ఈ దీవెన అని అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడండి. ఈరోజు నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి, నీకున్న సౌఖ్యాన్ని బట్టి, నీకున్న దేవుడిచ్చిన దీవెని బట్టి దేవుణ్ణే విడిచి వెళ్ళిపోయిన స్థితి రాత్రి ఇక్కడ ఎవరికైనా ఉందేమో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు వచ్చిన సౌఖ్యాన్ని బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్న నువ్వు సెటిల్ అయిపోయిన దాన్ని బట్టి, ఒకవేళ నాకెందుకంటే ప్రార్థన, నేను ప్రార్థన చెప్పండి వస్తాను, ఉపవాస ప్రార్థన రావు, ఆదివారం ఆరాధనకు రావు, క్రమాలకు రావు, ఎందుకంటే నాకు దీవెన ఉందండి. అదేంటమ్మా, ఒకప్పుడు నువ్వు ఏడుస్తూ వచ్చినప్పుడు నీ కోసం దైవజనుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే పరుగున మందిరికి వచ్చిన నువ్వు ఈరోజు కనబడట్లేదు. కారణం ఏంటంటే లోతు వలె నాకు అక్కర్లేదు, నాకు ఆశీర్వాదం ఉంది. కానీ లోతు ఏం జరిగింది తెలుసా? లోతు జీవితం చివరికి లోతు పట్టుకుని వెళ్ళిపోయాడండి. 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. లోతు జరిగిన ఏ సిచ్యువేషన్ వెళ్ళిపోయాడు తెలుసా? అబ్రహాముతో ఉన్నంత వరకు సౌఖ్యం అనుభవించాడు, కానీ ఎప్పుడైతే అబ్రహాము లోతు వదిలిపెట్టేశాడో నెక్స్ట్ జరిగింది తెలుసా? 12వ వచనం చదవమ్మా. మరియు పట్టుకొని పోగా, ఇప్పుడు ఏ ఆస్తి చూసి, ఏ అంతస్తు చూసి, ఏ పశువుల మంద చూసి, ఏ సమృద్ధి చూసి లోతు అబ్రహాము సహవాసాన్ని కట్ చేసుకున్నాడో, విడిచిపెట్టేశాడో, ఇప్పుడు ఆస్తి పాస్తులన్నీ శత్రుడు ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా, పట్టుకెళ్ళిపోయారు. విన్నారా? అన్ని పట్టుకెళ్ళిపోయారు. నేనేమంటానంటే, తెలిసి తెలియక దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నాము, ఆ ఉండడాన్ని బట్టి మనం ఇప్పుడు ఖాళీగా అయిపోయామంటాడు. రోగము, శోధన, కష్టము, దరిద్రము, వేదనలు, అప్పులు, సమస్యలు అన్ని మన నెత్తి మీదే ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? యేసును వదిలిపెట్టేశాం. యేసును వదిలిపెట్టేశాం. అబ్రహాము లోతు ఎలా అయితే నాకు అక్కర్లేదు, నాకు సమృద్ధాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడో, దొరికిపోయాడు శత్రువుకి. ఈరోజు ఇక్కడ కూర్చున్న పేదం బిడ్డలారా, ఎంతమంది శత్రువు దొరికిపోయిన అనుభవం ఉన్నారు ఇక్కడ. అయితే మీకు శుభవార్త, ఈ రాత్రి తిరిగి శత్రువు చేతిలోంచి నా ప్రభువును నడిపించబోతున్నాడు. ఆమేన్. మరలా నీవు కోల్పోయిన దాన్ని మరలా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏదైతే నువ్వు కోల్పోయావు మరలా తిరిగి నా ప్రభు ఇవ్వడానికే ఈ రాత్రి ప్రార్థన కోడికకు నిన్ను పంపించాడు. ఆమేన్. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక మాట జ్ఞాపకం పెట్టుకో ఇద్దరు బిడ్డ, నేను ఇప్పుడు వర్తమానంలో పెడుతున్నా, వాక్యంలో పెడుతున్నా, ఎందుకు లోతు కోల్పోయాడు, ఇది నా వర్తమానం. ఎందుకు లోతు పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాన్ని?
అబ్రహాము దీవెన లోతు మీదకి వచ్చింది. అని ఎందుకు పోగొట్టుకున్నాడు, ఎందుకు కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు చెప్పగలరా? ఒక మాటలో చెప్తాను, లోతు తీసుకున్న నిర్ణయం. చెప్పండి, లోతు తీసుకున్న నిర్ణయం. ఈరోజు మనం ఎందుకు ఓడిపోయిన స్థితిలో ఉన్నాం? మీ భర్తలు ఎందుకు మారట్లేదు? మీ బిడ్డలు ఎందుకు ప్రయోజకులు కాలేకపోతున్నారు? ఎందుకు మీ ఇంట్లో శాపాలు, ఎందుకు మీ ఇంట్లో దరిద్రము, ఎందుకు? నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నా, ప్రభా నేను ఏం చెప్పాలి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి? అయితే ఒక్కటి చెప్పు, ఏం తెలుసా, వారు గనక వారి నిర్ణయాన్ని సరి చేసుకోగలిగితే వారిని సమృద్ధిలోకి నేను నడిపించబోతున్నాను. ఆమె మాట చెప్పమన్నాడు ప్రభు. తెలిసి తెలియక రాంగ్ రూట్కి వెళ్ళిపోయాం. చెడు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, ఆవేశ నిర్ణయాలు. లోతు పచ్చగా ఉంది. ఆశ, నేత్రాశ. చాలా మందికి నేత్రాశ ఉంటుందండి, దురాశ ఉంటుంది కొంతమందికి. నేత్రాశ అక్కడ ఆ ఏరియా ఎలా కనబడింది అంటమ్మా? చెప్పాలి, ఆ ఏరియా సొదొమ గొమొర్రా ఎలా కనబడింది? అందంగా కనబడితే అట్రాక్ట్ అయిపోతాం, ఒక సినిమాకి అట్రాక్ట్ అయిపోతాం, సీరియల్కి అట్రాక్ట్ అయిపోతాం. ఎలా వస్తాయి దేవుడి పేరు దేవుని బిడ్డలాగా చక్కగా దేవుని మందిరంలో చక్కగా నువ్వు బైబిల్ తీసుకుని పాట పాడుతూ ఉంటే ఎలా జరుగుతుంది? ఇక్కడేమో పాట పాడుతూ ఉంటావు, మందిరం అయిపోయిన తర్వాత బైబిల్ పక్కన పెట్టి సినిమా ముందు కూర్చుంటావు, సీరియల్ ముందు కూర్చుంటావు. విన్నారా దేవుని బిడ్డలారా? ఎందుకంటే నేను నిర్ణయం తీసుకున్నారు, ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం బైబిల్ పట్టుకుని భక్తులలో కనపడాలి. మళ్ళీ ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది సీరియల్ చూడాలని అనుకుని వచ్చారో ఇక్కడికి, అయిపోయిన తర్వాత ఎలాగైపోతుంది వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడ సీరియల్ చూసి ముగించుకుని వచ్చిన ఉన్నారేమో. అవి మీతో మాట్లాడుతున్నాడు. ఉన్నారు కాబట్టే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె లేకపోతే ప్రభు మాట్లాడు. నేను మీకు చాలా చేస్తాను. సాల్మన్ పాస్టర్ అన్నారా? రైట్. ఈ రాత్రి యేసయ్యని మీకు చూపించి వెళ్తాను. ఆమేన్. చూపించకపోతే నేను సేవ చేయను అని బైబిల్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. రాజ్కుమార్ క్లోజ్ చేసేవారు. ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు? రైట్. ఆమేన్. దేవుడు అక్కడి నుంచి ఎందుకు వాక్యం అన్న బాగా చెప్తారు, మంచిగా నడిపించి మంచి అనుభవం సేవకులు. ప్రసన్న పాస్టర్ ఉన్నారా? రైట్. ఈ రాత్రి యేసయ్యను చూపించకుండా నేను వెళ్ళను. నేను సిద్ధంగా ఉన్నాను చేతను ఒకసారి. ఆమేన్. అయితే వినండి, లోతు ఎందుకు నష్టపోయాడు, లోతు ఎందుకు ఓడిపోయాడు? రాజ్కుమార్ కూర్చోమ్మా, చేయాలి కూర్చో పర్లేదు. లోతు తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఎందుకు నిర్ణయం తీసుకుని? అబ్బా పచ్చగా ఉందండి, నాకు దీవెన వచ్చేసి, నీకు అబ్రహాంతో పనే ఉంది, నాకు పచ్చగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే సరిపోతుంది అనుకున్నాడు. అందంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి చేసుకున్నాడు. ఒక బ్రదర్ వచ్చాడు దగ్గరికి, ఏరో తమ్ముడు ఎందుకు చేసుకున్నాడు అని చదివేస్తుంటే, అందంగా ఉందనయ్యా. మరి ఇప్పుడు ఏమైందా అని, ఆమె దెబ్బలాడేస్తుందనయ్యా, నన్ను కొట్టేస్తుందనయ్యా అంటున్నాడు. ఏరో మరి అందం చూసే మోసపోయాను. నిర్ణయం తప్పుడు నిర్ణయం, నేత్రాశ. లోతు జీవితంలో నాశనం తీసుకెళ్ళి మొదటిది తెలుసా? నేత్రాశ. ఈ రాత్రి ఎంతమంది టీవీకి బానిసలు ఉన్నారు, నేత్రాశలో ఉన్నారు. మీ జీవితాలు మారాలంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నేత్రాశ నుంచి బయటకు రండి. ఆమేన్. ఒక మాట చెప్తాను కదండి. ఒకసారి ఒక బ్రాండీ షాప్ ఓనర్ గారు ఒక మాట్లాడే చిలుకను కొనుక్కొచ్చారంట ఒక దేశం వెళ్ళి. అది చాలా తెలివైన చిలుక. బ్రాండీ షాప్ ముందు కట్టేసి చక్కగా ఉంచాడు. అది మాట్లాడే చిలుక. రోజు ఆ చిలుక చక్కగా చాలా బ్రాండీ షాప్ కలకలాడిపోవడం చూస్తా ఉంది. బాగా అలవాటు పడిన చిలుక ఎవరైతే బ్రాండీ షాప్కి వస్తున్నారో ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ ఆయన తాగుదాకు వచ్చాడని చెప్పేస్తున్నారు. ఎందుకంటే తెలివైన చిలుక కదా, చెప్పేస్తా ఉంటే మెల్లగా ఆయన ఇంట్లో గొడవలు అయిపోయి ఆడు ఆ మందు షాప్ తిట్టడం మానేస్తున్నారంట. ఆ యజమానికి అర్థం కాలేదంటే లేట్గా తెలుసుకున్నాడు ఏంటంటే ఈ చిలకే నా వ్యాపారాన్ని పాడు చేస్తుందని చెప్పి, ఈ చిలకని ఎవరో ఒకరికి అమ్మేయాలని చెప్పి ఆ చిలకను పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంటుంటే ఎదురుగుండా మాలాంటి పాస్టర్ గారు ఎదురయ్యాడు. ఎదురయ్యి, ఏంటండి మోహన్ గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చిలక ఏంటంటే, ఏం చిలకండి ఇది? అమెరికాలోంచి వేరే దేశానికి తీసుకొచ్చాను, ఇది కాస్ట్లీ అండి, ఇది చాలా తెలివైన చిలక, ఇది మాట్లాడుతుంది, కానీ దీనివల్ల నా బిజినెస్ అంతా పోయిందండి బాబు అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు, మా పాప కూర్చోబెట్టండి. ఆ పాస్టర్ గారు చాలా సంతోషపడి, అయ్యా మోహన్ గారు మనందరం ఫ్రెండ్స్ కదా, కొంచెం ఆ చిలక నాకేమండి మా చర్చిలో పెట్టుకుంటాను.
సర్లే దీనివల్ల ఎలాగో నాకు నష్టం కలిగింది, నా స్నేహితుడు అడిగాడు, పాస్టర్ గారు నా స్నేహితుడే కదా ఎంతైనా అని చెప్పి ఆ పాస్టర్ గారికి ఇచ్చాడు. ఆ పాస్టర్ గారు తీసుకెళ్లి చర్చి ముందు కట్టుకున్నాడు. చర్చి ముందు ఒక దాన్ని ఎలా తీస్తాడు, ఎవరిని పంజరాన్ని ఎలా తీస్తాడు, పంజరంలో చిలక ఉంది. సరే మొత్తం మీద చిలక చూస్తా ఉంది. ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉంది. ఏ ప్రాంతం? చర్చి. మరి ఎవరు రారు ఉంటారు కదా, వాళ్ళు ఆదివారమే బాగా కలకలాడుతూ ఉంటుంది. అందరూ బోసిపోతా ఉంది, చర్చ్ అంతా అలా చూస్తా ఉంది, సుమని చూస్తా ఉంది. ఆదివారం వచ్చేసరికి పులో మన అందరూ చర్చిలోకి వచ్చేస్తారంట. చాలా సంతోషపడిపోతుంది. అరే బలి వచ్చేస్తున్నారు జనాలు, అరే బలి ఉంది, జనాలు చూసి ఎన్ని రోజులైందో అనుకున్నాను. చూసి ఒక మాట ఉందంటాడు చిలక. ఏంటో తెలుసా, నేను ప్లేస్ అయితే మారాను కానీ కస్టమర్లు మాత్రం పాత వాళ్ళే అంటాడు. పాత జీవితం అలాగే ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే మీ జీవితంలో కార్యం జరగట్లేదు. మీరు గొప్ప ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి, మీ జీవితాలు బాగుపడవు. నేనేమంటానంటే ఆశీర్వాదం ప్రవక్తల చేతిలో లేదు, ఆశీర్వాదం పెద్ద పెద్ద సేవకుల చేతిలో లేదు, ఆశీర్వాదం మాలాంటి సేవకుల చేతిలో లేదు, ఆశీర్వాదం యేసయ్య చేతిలో కూడా లేదు. నిజం. ఎందుకో తెలుసా, ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఆమేన్. ఆశీర్వాదం నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఆశీర్వాదం తీసుకుంటావా, శాపాన్ని తీసుకుంటావా? అందుకే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26వ వచనం తొందరగా. నేడు అది ఏం చేశాడు? పెడతాను అన్నాడా, పెట్టాను అన్నాడా? ఆల్రెడీ పెట్టేశాడు, మీకు ఇచ్చేసాను, పెట్టిస్తున్నాను, పెట్టేసాను. ఇదిగో అయితే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? హలో చెప్పాలి అందరూ. నేను మాట చెప్పమంటారా? నేను గొప్ప సేవకుడు కాదు, నేను పెద్ద సేవకుడు కాదు, కానీ నేను అభిషేకం లేని సేవకుడిని. ఆమె నా అర్హత ఏంటి తెలుసా? నాకు దేవుడు ఇచ్చిన అభిషేకమే. ఆమె వింటున్నారా? మీ అర్హత ఏంటి తెలుసా? నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆశీర్వాదం నీ చేతుల్లో ఉంటుంది. ఆమె వింటున్నారా? ఆశీర్వాదం దేవుడు ఇచ్చేసాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు, ఆల్రెడీ నువ్వు తీసేసుకున్నావు. అయితే నువ్వు ఎటు వెళ్తావు? వెనక్కి వెళ్తావా, కుడికి వెళ్తావా? నువ్వు సాధారణ చేతిలోకి వెళ్తావా, నువ్వు టీవీ చేతిలోకి వెళ్తావా, దేవుడి చేతిలోకి వస్తావా? నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ ఆశీర్వాదము చెప్పాలి ఆధారపడి ఉంది. ఈ రాత్రి నన్నెందుకు దేవుడు పంపించాడంటే, నువ్వు వేరే మార్గంలో ఉన్నావు, అయితే మీరు యూటర్న్ తీసుకుని రాగలిగితే ఆయనలోకి, ఆ మార్గంలో దేవుడు నీ కొరకు సిద్ధపడిన ప్రతి దానిని దేవుడు నీకు అందజేయబోతున్నాడు. ఆమేన్. అది ప్రభు కోరిక. అందుకే ప్రత్యేకంగా ఈ రోజు దేవుడు ఈ కూడికను ఏర్పాటు చేయడం గల ఉద్దేశం ఏంటంటే, నువ్వు కోల్పోయినవని మళ్ళీ పొందుకోవాలి. ఆమేన్. నువ్వు పోగొట్టుకున్నవని మళ్ళీ పొందాలి. ఆమేన్. అలా పొందాలంటే ఆయన తప్పులు ఒప్పేసుకున్నాడు, ఇది కాదు, నిర్ణయం మారాలి. ఆమేన్. మీరు తీసుకునే నిర్ణయాలు మారాలి. నేత్ర జయించలేకపోతున్నాం. అరే దేవుడు ఇచ్చిన జీవితాన్ని వదిలేసి మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకెంతకాలము? 2024వ సంవత్సరము ముగింపులో కూడా వచ్చేసాం. ముగింపులోకి వచ్చేసాం. ఏనండి, గుండె సూదికైనా గ్యారంటీ ఉంది, కానీ నీ గుండెకు నా గుండెకు గ్యారంటీ లేదు. గొప్ప మనకంటే గొప్ప వారు, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ఆధిక్యతలు కలిగిన వారు, హోదా కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు ఈ రోజు ఉన్నారా భూలోకంలో? కానీ నిన్ను నన్ను మనల్ని దేవుడు ఎందుకు తెలుసా? నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆమె నువ్వు ఏడిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఆమె ఆయన ఉండలేడు మనం ఏడిస్తే, ఆయన తట్టుకోలేడు మనం ఏడిస్తే. కానీ నువ్వు ఏడుస్తున్నా ఇంకా ఎందుకు అలా మౌనంగా నీ జీవితంలో కార్యాలు చేయకుండా నిలిచి ఉండిపోతుంది తెలుసా? నువ్వు తీసుకోలేకపోతున్నావు నిర్ణయము, నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆఫీసర్ గారు కారులో వెళ్తా ఉన్నాడు. కారు అంతా భయంకరంగా స్మెల్ వస్తా ఉంది. అరే ఆ డ్రైవర్ అంటున్నాడు, ఏంట్రా కారు అంతా భయంకరంగా స్మెల్ వస్తుంది, ఎక్కడ ఎలక్ట్రిసిటీ కారులో చూస్తే ఎక్కడ కనపడలా. ఆ ఆఫీసర్ అన్నాడు, అరే నీ షూ సాక్సులు స్మెల్ వస్తుంది చూడంటే, వాడి సాక్స్ ఉతికి 5 రోజులైంది, సాక్సులు స్మెల్ వస్తున్నాయి. అరే పనికి మాలోడా, ఆ పక్కనే చెప్పుల షాప్ ఉందిరా, ఆ చెప్పుల షాప్ లోకి వెళ్ళి సాక్స్ కొనుక్కుని వేసుకో, కంపు భరించలేకపోతున్నాం, దుర్వాసన భరించలేకపోతున్నాం అన్నాడు ఆఫీసర్ గారు. వెంటనే కారు చెప్పుల షాప్ దగ్గర ఆపాడు, సాక్సులు కొనుక్కున్నాడు, కొత్త సాక్సులు వేసుకున్నాడు,
కారు ప్రయాణం ప్రారంభమైంది. కొంతసేపు అయిన తర్వాత మరలా స్మెల్ ప్రారంభమైంది. స్మెల్ ప్రారంభమయ్యేసరి ఏంట్రా మళ్ళీ స్మెల్ వస్తుందేంట్రా, సాక్షి కొనుక్కున్నావా కొత్తవి? కొనుక్కున్నాను సార్. వేసుకున్నావా? వేసుకున్నాను సార్. ఎందుకు పాత అయినా జేబులో పెట్టుకున్నాను సార్. నీకు కొత్త సాక్షులు ఇచ్చింది ఎందుకు? పాత సాక్షులతో నీకు పని లేదు. ఆమేన్. నీకు కొత్త జీవితాన్ని ఇచ్చింది ఎందుకు? పాత జీవితంతో నీకు పని లేదు. ఆమేన్. ఏం బిడ్డ? కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల చెప్పాలి, వాడు నూతన సృష్టి. 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారం తీయక్కర్లేదు కానీ వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం ఏమైపోతాయి? నూతనమైపోతాయి. ఈ రోజు ఎందుకు ఈ కూడిక తెలుసా? నువ్వు నూతన పరచబడాలి. నీలో పాత జీవితం ఇంకా ఉందా? ఆ పాత జీవితం తెలుసుకో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక నాలో ఏమనకూడదు? పాత జీవితం ఉండదు. ఈ రాత్రి యేసును చూపిస్తాను. చూపించకపోతే మీరు ఎవరు నిర్ణయం తీసుకోకండి, మీరు మారకండి. నేను కూడా బైబిల్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. మీకంటే నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా యేసుని చూడాలని. ఆమేన్. హల్లెలూయా. విన్నారా? నేను సీరియస్ గా వర్తమానం చెప్పను, కానీ ప్రభు అన్నాడు నువ్వు వర్తమానం చెప్పొద్దు, వారి జీవితాల గురించి చెప్పన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వర్తమానం చెప్పడం కాదు, నేను నార్మల్ నాకు ప్రసంగం చెప్పడం కాదు, కానీ జీవితాలు మాత్రం చెప్తాను. ఎందుకు తెలుసా? ఆయన చెప్పమంటే. ఆమేన్. ఆయన అంటున్నాడు కాబట్టి, చెప్పమంటున్నాడు కాబట్టి నేను చెప్పగలను. ఎందుకు తెలుసా? ఈరోజు మీరందరూ కార్చిన కన్నీరు ఆయన చూస్తున్నాడు. మీరు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు. ఆమేన్. అదే ఎందుకు ఇంకా కార్యం జరగట్లా? మీరు సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నారండి. కయ్యను హేబేలు ఇద్దరు అర్పణ అర్పించారు. ఎవరి అర్పణ అంగీకరించబడింది? హేబేలు అర్పణ అంగీకరించబడింది. కయ్యను కోపం వచ్చేసింది. అరే తమ్ముడా నువ్వేంట్రా, నీ అర్పణ అసూయ వచ్చేసింది. కొంతమందికి అసూయ అండి, కొంతమందికి బాగా అసూయ పనులు ఉంటారు. పక్కన వారి మేలు వార్చలేదండి. నేను మాట జ్ఞాపకం చేస్తూ విధంగా పెట్టలే, నీ జీవితంలో అసూయ ఉన్నంత కాలం నువ్వు పైకి రాలేవు. అన్నకి అసూయ వచ్చేసి చెల్లెలు ఏం చేశాడు? ఆ తమ్ముడు ఏం చేశాడు? చంపి పడేస్తాడు. ఆ కోపంలో, ఆ అసూయలో తను తీసుకున్న నిర్ణయము కయ్యను జీవితాన్ని ఏం చేసింది? అవునా? జీవితం నెక్స్ట్ ఉందా? బ్రతికాడా? కయ్యను తీసుకున్న నిర్ణయము, చెప్పండి, కయ్యను తీసుకున్న నిర్ణయము అతను ఏం చేసిందంటే అంతం చేసేసింది. నువ్వు తీసుకున్న నిర్ణయము నీ ఆశీర్వాదాలకు అడ్డుకట్ట వేస్తుందేమో. నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ నాశనానికి దారి వేస్తుందేమో. అగట్ట బిడ్డ అభిషేకంతో నింపబడి వాడబడుతున్నాడు. ఒక పచ్చి ఆడగాడే దవడ ఎముకతో 1000 మందిని కొట్టాడు, చచ్చిపోయాడు. మీరు ఏలూరు పెద్ద మార్కెట్లోకి వెళ్ళండి, అక్కడ మటన్ మార్కెట్ ఉంటుంది. అక్కడ మటన్ అని కోస్తా ఉంటారు. అక్కడ బొయ్యకులు ఎముకలు పక్కన పడేస్తూ ఉంటారు. ఒక పచ్చి ఎముకలు పట్టుకొని గట్టిగా పట్టుకోండి, అది మీరు పట్టుకోగలరా? పట్టుకోలేదు. ఏమవుతుంది? జారిపోతా ఉంటుంది పచ్చిది, బలం దొరకదు. అలా జారిపోయే ఆడగాడిద పచ్చి దవడ ఎముకలు పట్టుకుని 1000 మందిని కొట్టాడు. ఎవరు? సంసోను. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు. దేవుని ఆత్మచేత బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. 300 లెక్కలను చంపబడేశాడు. చాలా ఆత్మ బలంతో ముందుకు సాగుతున్న టైంలో ఒక చెడు నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయము? ఏంట నిర్ణయము? అభిషేకంతో ఉండవలసిన నేను వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాను. చూసారా? అలా తెలిసి డైవర్షన్. శరీరం కోరిక లాగుతూ ఉంటుంది, శరీరం లాగుతూ ఉంటుంది. ఆగింది. ఈరోజు ఏ పాపానికి మీ శరీరం మిమ్మల్ని లాగుతుంది? ఏ శరీరానికి మీరు లోబడిపోవాలని నిర్ణయం తీసుకుని లోబడిపోయి ఆ పాపానికి బానిసలుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఇప్పుడైనా బయటికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఆమేన్. ఇప్పుడైనా బయటికి రండి, మీ కట్ల నుంచి నేను విడిపించి మిమ్మల్ని సముద్రంలో నడిపిస్తాను. ఆమేన్. ప్రభువు ఆశపడుతుంది. అందుకే రాత్రి మీటింగ్. ఇది బహిరంగ సభ కాదు, ఇది ఉజ్జీవ సభ కాదు, కానీ ఇది విడుదల సభ. ఆమేన్. ఇది మరలా నువ్వు రెస్టోరేషన్ చేసుకునే సభ ఇది. ఆమేన్. ఇది ఏ కూడికంటే ఇది నువ్వు మరలా నువ్వు కోల్పోయినవన్నీ పొందుకోవడానికి నీ కోసమే దేవుడు ఏర్పాటు చేయించిన కూడిక. ఆమేన్. కాబట్టి సంగమా, ఎక్కడున్నావు మనం?
ఆదామా ఎక్కడున్నావు అంటే ఎక్కడో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ ఉండాలి కదా, ఎక్కడున్నావు? ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, వాక్యం కూర్చుని దేవుని బిడ్డలారా, మీరేంటో నాకు తెలియదు, మీ విశ్వాసం ఏంటో నాకు తెలియదు, మీ భక్తి ఏంటో నాకు తెలియదు, మీ ప్రార్థన విధానం ఏంటో నాకు తెలియదు, కానీ భక్తిలో ఎక్కడున్నావు? దేవుల్లో ఎక్కడున్నావు? విశ్వాసంలో ఎక్కడున్నావు? నీ శరీరానికి విడిచిపెట్టేసావా? లేకపోతే పరాయి పురుషుడికో, పరాయి స్త్రీకో, లోక సంబంధం వాటికో, టీవీకో, లోకానికో, పాపానికో బానిస అయిపోయి ఒకవేళ పేరుకు మాత్రం నామకార్థ విశ్వాసిగా కొనసాగుతున్నట్లయితే ఈ రాత్రి నీ గురించి ప్రభు కూడి పెట్టాడు మరలా బంధకం నుంచి నిన్ను విడిపించడానికి. ఆమేన్. ఇది జరగాలి, నువ్వు విడుదల పొందాలి. పేరుకు మాత్రం చచ్చిన సంఘంలా మనం ఉండొద్దు. ఆమేన్. సంసోను అంటే ఇంకెక్కడ సంసోను? ఆ అభిషేకం అంతా ఏమైపోయింది? పోయిందండి. పోగొట్టేసుకున్నాడండి. ఎందుకు పోగొట్టుకున్నాడు అభిషేకాన్ని? అతను తీసుకున్న నిర్ణయం. చూడండి, కయ్యను ఎందుకు చచ్చిపోయాడు? అతను తీసుకున్న నిర్ణయం. లోతు ఎందుకు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు? అతను తీసుకున్న నిర్ణయం. యాకోబు కూర వండుతా ఉన్నాడు, కర్రీ వండుతా ఉన్నాడు, ఏశావు వచ్చాడు, చూశాడు, ఒక ఆశ కలిగింది. దేని మీద? చాలా మందికి ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన ఉందమ్మా అంటే భోజనాలు ఉన్నాయా? విన్నారా? ప్రార్థన ఉందమ్మా అంటే భోజనాలు ఉన్నాయా? భోజనాలు ఉంటే కుటుంబ సమేతంగా వస్తాం, భోజనం లేకపోతే ఒక్కదాన్ని వస్తాం. ఇదొక జబ్బు. ఈ జబ్బు యేసు నామములో తొలగిపోవునుగా. భోజనాలు ఉన్నా లేకపోయినా కుటుంబ సమేతాలుగా ఆయన మందిరంలోకి వచ్చుదుముగాక. భోజనాన్ని తిండి గోల ఎక్కడ తిండి గోల మన జీవితంలో ఉండకూడదు అసలు. ఆమె దేవుడి కోసం తినొద్దు. కాఫీ తాగుదాం అనుకున్నా, ఎక్కడికి వచ్చేసరికి ఆయన టైం అయిపోయింది. ఆ మైక్ స్టాండ్, లైవ్ స్టాండ్ అని మర్చిపోతే మళ్ళీ ఏలూరులో వేరే పాస్టర్ గారి కోసం ఆయన ఒక అరగంట పోయింది. ఎర్లీగా వస్తాం మేము. మా ఇంకో మాస్టర్ గారికి ఆ వాంతుల అభిషేకం ఉంది. ఆయన అరగంటకు ఒకసారి వాంటింగ్ చేస్తూ ఉంటాడు, అభిషేకం ఉంది ఆయనకి. కాబట్టి కారు స్మెల్ పడదు. ఆయన కోసం మళ్ళీ అరగంట మొత్తం అంటే ఏంటంటే మాకు అన్ని అలా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎంత ప్రెషర్, ఎంత ప్రతికూల. ఆఖరికి నేను వచ్చిన తర్వాత నేను ఒక డ్రెస్ ఇంకో డ్రెస్ పెట్టుకున్నాను లోపల. మా పాస్టర్ ఇంకో డ్రెస్ పెట్టాను. అదొక డిస్టర్బెన్స్. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఏదో కార్యం దేవుడు జరిగింది. అందుకు ఇంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. అదేంటో తెలుసా? అసలు నీ నిర్ణయము వల్ల నువ్వు ఎంత నష్టపోయావో ఈ రాత్రి తెలుసుకుంటే నువ్వు నిర్ణయాన్ని మార్చుకోగలవు. ఆమె నీ నిర్ణయం మారితే నీ సరిహద్దులు దేవుడు మారుస్తాడు. ఆమె నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు, నీ యొక్క కుమారుడు, నీ భర్తను ప్రభు మారుస్తాడు. ఆమె మారుస్తాడు. ఎంతసేపు అండి ఎప్పుడు అయ్యో నా అప్పు తీర్చయ్యా, నా రోగం పోగొట్టు, ఇది ప్రార్థన చేయకండి. ఇది ఇలా చెట్టుకేసినంత పని ఎవరికి? ఇది గురించి ప్రార్థన చేయకండి. ప్రభువా నా నిర్ణయము సరిగా ఉండాలయ్యా. నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో నా నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోగలగాలి. అది ప్రార్థన చేయండి. రోగం పోగొట్టి అప్పు ఎంతసేపు అండి? ఉఫ్ఫను తెస్తాడు. మీకేం తెలుసు పాస్టర్ గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు ఏదో అప్పు గురించి చెప్తున్నారు, బరువు మోసేవాళ్ళు చెప్పండి. మేమండి వడ్డీలు కట్టే వాళ్ళం, మేమండి కష్టపడే వాళ్ళం, మేమండి. మీరు ఉత్తరం చెప్తున్నారండి. ఉఫ్ అంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పులు తీసేస్తాడండి. 70 నుంచి 80,000 వడ్డీలు కట్టిన వ్యక్తిని నేను. ఎవరైనా కట్టారా? నాకంటే ఎక్కువ ఇక్కడ కడుతున్నారా? ఇప్పుడు చెప్పండి, కట్టారా? 70 నుంచి 80,000 వడ్డీ కట్టిన వ్యక్తిని. నా మోకాళ్ళకి పని చెప్పాను. ప్రభువా చెప్తాను, లాస్ట్లో నా సాక్ష్యం చెప్తాను. నేను వడ్డీగా అప్పులు పోతాయని చెప్పట్లా, అనుభవించి చెప్తున్నా. 28 లక్షల అప్పుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 28 లక్షల కంటే ఎక్కువ అప్పు ఎవరైనా చెప్పండి. నా అప్పు తీర్చిన దేవుడు మీ అప్పు తీర్చాడా? హలో చెప్పండి. మరి ఎప్పుడు ఏంటమ్మా దిగులు కూర్చున్నావు? అప్పు ఎప్పుడు తీరద్దు, ఎప్పుడు ఏంటో పరిస్థితి. హలో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అప్పు గురించి ఆలోచిస్తే అప్పు బరువు ఎక్కువైపోతుంది మీద.
అప్పే నీ గురించి ఆలోచన చేయాలి. ఆమేన్. ఎలా తెలుసా? ఈ ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతామని అని చెప్పాలి. ఆమేన్. ఎప్పుడు చెప్పుతుందో తెలుసా? నీ నిర్ణయం దేవుని మీద ఉంటే. ఆమేన్. నీ ఆత్మ సంబంధ విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోగలిగితే అసలు నీ ఇంట్లో దరిద్రం ఉండలేదు. ఆమేన్. నీ ఇంట్లో రోగం ఉండలేదు. ఆమేన్. వింటారా? దావీదు అంటాడు, కృపాక్షేమములే నీ వెనకాల రావాలి. ఆమేన్. మనం వాటి వెంట పరిగెట్టకూడదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన దేవుడు అడుక్కునే దేవుడు కాదు. మన దేవుడు అరకొరగా ఇచ్చే దేవుడు కాదు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. చెప్పబడ్డ గట్టిగా చెప్పబడదాం. నేను మీకు తెలియని పేరు ఒకటి చెప్తా. దేవుని పేరు ఎవ్వరు తెలియదు. ఈ విషయం ఎవ్వరే తెలియదు. ఈ పేరు నాకు కూడా రాత్రి తెలిసింది. వాక్యం చదువుతుంది. మీకు తెలియని పేరు చెప్తా. దేవుని పేరు ఒకటి చదవండి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనం. ఈ కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనం తప్పగా చదవండి. అమ్మ అది కాదమ్మా. కీర్తన 57:2 మహోన్నతుడైన దేవుని. గట్టిగా చదవమ్మా. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి. ఆగండి, ఏ దేవుడు అన్నాడు అక్కడ? ఇంకో మాట అన్నాడు, నా కార్యము. గట్టి చెప్పండి అందరూ. నా కార్యము సఫలము చేసే దేవుడు. ఆమేన్. విఫలము చేసే దేవుడు కాదు. చెప్పండి, దేవుని పేరేంటి? మన దేవుని పేరేంటి? సఫలము చేసే దేవుడు. ఆమేన్. ఏ ప్రతికూల పరిస్థితులు, కష్టాలు, శోధనలు, బాధలు ఉన్నాయా? భయపడద్దు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సఫలము చేసే దేవుడు. ఆమేన్. మన దేవుని పేరేంటి? ఎల్షద్దై కాదు, ఇమ్మానుయేల్ కాదు, ఏది పక్కన పెట్టేసేయండి. మన దేవుడి పేరు చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళండి, నా దేవుడు సఫలం చేసే దేవుడు. ఆమేన్. నా దేవుడు సఫలం చేసే దేవుడు. ఆమేన్ అనుకుంటే వెళ్ళండి, కార్యం జరుగుతుంది. ఆమేన్. ఎప్పుడు తెలుసా? అంటే జరిగిపోతా పాస్టర్ గారు. అలా అయితే మేము అందరం అంటాం రోజు. లేదు, నీ నిర్ణయాన్ని మార్చుకొని అలా అనుకుంటూ వెళుతుండగానే దారిలోనే నీ జీవితాల్లో మార్పు నువ్వు చూస్తావు. ఆమేన్. నువ్వు మార్గం మధ్యలోనే కార్యం దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. చూడండి మీరు ఏమంటారా? ఏశావు చిక్కుడుకాయ కూర చూసి తిండికి లొంగిపోయాడు. ఆదికాండము 25వ అధ్యాయం 34 వచ్చిన చదవండి తొందరగా. ఆదికాండము 25వ అధ్యాయం 34 వచ్చింది తల్లి. త్వరగా చదవాలి. నేను ఒక అరగంట ముగిస్తాను. త్వరగా 25:34. అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అమ్ముకున్నాడండి. చాలమ్మా. జ్యేష్ఠత్వాన్ని, ఒక హక్కును, ఒక భాగ్యాన్ని, ఒక ఆధిక్యతను అమ్మేసుకున్నాడండి. దేనికోసం? ఒక బోడి సీరియల్ కోసం నీ భక్తిని అమ్మేసుకుంటున్నావు కదా. కొత్త సినిమా కోసం నీ భక్తిని అమ్మేసుకుంటున్నావు కదా. వ్యర్థమైన సంభాషణ కోసం నీ భక్తిని బజార్లో వదిలేస్తున్నావు కదా. పైపెచ్చు నువ్వు అంటావు, మీరంటారు ఏమని తెలుసా? దేవుడు నాకు అన్యాయము చేశాడండి. దేవుడు నీకు అన్యాయం చేయడం కాదు, నువ్వే దేవుడికి అన్యాయం చేస్తున్నావు. నిన్ను నమ్మి దేవుడు తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకుని నీ కోసం రక్తం కార్చి, ప్రాణాలు అర్పించి, తిరిగి లేచి పరలోకంలో నీ కొరకు ఒక అందమైన ఒక ఇంటిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచితే, ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఈ భూలోకంలో నువ్వు సిద్ధపడకుండా ఎవరు దేవుడు మోసం చేస్తున్నారు? చెప్పదమ్మా. మోసం చేసలే. ఆ నిర్ణయం ఏమవుతుందండి? ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? ఎందువల్ల నష్టపోతున్నావు? ఆలోచన చేయండి. ఒక వ్యాపారం పెట్టాము, వ్యాపారం నష్టం వచ్చింది, కూర్చున్నాం, భార్య భర్త కూర్చున్నారు. అప్పుడు ఆ భార్య భర్త కూర్చుని ఏం ఆలోచిస్తారు? అసలు మన వ్యాపారంలో ఎక్కడ నష్టం వచ్చింది? పెట్టుబడి ఎంత పెట్టాం, ఎంత అమ్మింది, ఎంత లాభం వచ్చింది, ఎంత పోగైపోయింది? మరి దేవుళ్ళో కూడా ఇప్పుడు ఆలోచించాము. దేవుని బిడ్డ, నాయా నా బిడ్డలయ్యా, అయ్యా నా కుటుంబం అయ్యా, అయ్యా నా సమస్యలయ్యా, నా అప్పుల, ఇదే ప్రార్థన. ఎక్కువగా దేవుడి గురించి ఆలోచిస్తారా, మీ అప్పుల గురించి ఆలోచిస్తారా? అందుకే అప్పులు ఇంకా అలా ఉంటున్నాయి. ఎక్కువ దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు కార్యం చేస్తాడు. నీ అప్పుల గురించి, నీ సమస్య గురించి ఆలోచన చేస్తే అవి నీతో పాటు ఉంటాయి. అమ్మో నా గురించి ఎక్కువగా తలుచుకుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడ ఉండాలి? అందుతోనే ఉండాలి, నీతోనే ఉండాలి. అందుకే నీతుకుంటున్నాను.
అయితే ఇంకో మాట చెప్తున్నా, ఎందుకు ఈ రాత్రి అంటే అవి నుంచి రాత్రి వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. ఆ వాటి నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుడు సంపూర్ణంగా విడుదలబోతున్నాడు. ఆమేన్. నేను మిక్స్డ్ చూస్తున్నాను ఇక్కడ. మిక్స్డ్ అంటే అన్ని రకాల పాపాలు చేసిన అనుభవాలను అనుకున్నాను ఇక్కడ. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉండదో మిక్స్డ్ పాపాలు ఉన్నాయి. నేను చెప్తే ఆ పాస్టర్ గారు ఏమన్నా నాకు చెక్ పంపించారు అనుకుంటాను. మిక్స్డ్ కనబడుతున్నారు నాకు. అందుకే ప్రభు ఈ వర్తమానంతో మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సరిచేయడానికి ఇక్కడ పంపించాడు. ఆమె మిక్స్డ్, వ్యభిచారానికి, లోకానికి, పాపానికి బానిస అయిపోయిన అనుభవంలో కొద్దిమందికి ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇక వద్దు, నిర్ణయం తీసుకోవడం పాడైపోయావు, అయితే నేను బాగు చేయాలనుకుంటున్నా. అందుకే రాత్రి కూడిక నీ కొరకు ఏర్పాటు చేసి సంసోను ఇంకెక్కడ సంసోను అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు చీకటిలో ఉంటే అంధత్వంలోకి వెళ్ళిపోతే ఆశీర్వాదం నీకు కనపడుతుందా? త్వరగా నేను ముందుకెళ్తాను. ఒకసారి అందరు నా వైపు చూడండి. ఒకసారి ఒక తండ్రి కుమారులు ఒక బీచ్ దగ్గర, ఒక సముద్రపు ఒడ్డు దగ్గర ఆ తల్లిని ఒక్కటిచ్చి లేపండి ఇలా అనండి ఒకసారి. అవునండి, యేసు రక్తమే జయం. అందుకే గోడ మన గోడకు అనుకోకూడదు. ఎందుకు తెలుసా? గోడ చెప్తుందో తెలుసా? జో 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 అని చెప్తుంది. గోడకు అభిషేకం ఉంది. అది ఏ అభిషేకం? నిద్ర అభిషేకం. అమ్మ జరుగుతుంది. ఆ అభిషేకం మీరు తీసుకోకూడదు. రాత్రి యేసయ్య అభిషేకం తీసుకోవాలి. ఆమె అందుకే నడుము నొప్పి అండి అని ఒక చెప్పి గోడకు ఆనుకుపోతారు కొంతమంది. నడుము నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, నెత్తి నొప్పి వచ్చినా వాళ్ళ గోడకు ఆనుకోనే ఒకండి. ఆమె మీరు మంచోళ్ళు, మీరు కాదు. మా చర్చిలో సంగతి చెప్తున్నాను, వింటారా? సరే వినండి. ఒకసారి ఇద్దరు తండ్రి కుమారులు ఒక సముద్రపు ఒడ్డు దగ్గర ఒక అడవిలో ఉంటూ ఉండేవారంట. ఆ ఒడ్డు దగ్గరలో ఒక అడవి ఉండేదంట, చిన్న అడవి. అడవిలో జంతువులు ఎక్కువ తిరుగుతూ ఉండేవంట. ఎందుకంటే సముద్రం ఒడ్డు కదా, ఆ అడవిలో అన్ని జంతువులు ఉండేవంట. అయితే అమ్మ వదిలేసేయండి తల్లి. నాకు చూడండి, రోజు ఎవరు లేరంట, తల్లి చనిపోయింది, తండ్రి కొడుకే ఉండేవారు. ఆ రోజు అడవిలోకి వెళ్ళి వల పెట్టి పొద్దున్నే ఉదయాన్నే చీకటితోనే వెళ్ళి ఆ వలలో ఏ జంతువు పడితే ఆ జంతువుని అమ్ముకుని వారి జీవితాన్ని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారంట. అయితే ఒక రోజు కుమారుడు కొత్త వాళ్ళు కొనుక్కొచ్చాడు. తండ్రి కూడా ఎప్పటిలాగే ఒక పక్క వెళ్ళాడు, కుమారుడు ఒక పక్క వెళ్ళాడు. ఇద్దరు వల వేసి పొద్దున్నే తెల్లవారుజామునే ఇద్దరు ఏ జంతువు పడిందో ఒక స్పాట్ లో కలుసుకునేవారు. అరే సముద్రం ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు రారా అని కలుసుకుని జంతువులు తీసుకెళ్ళిపోయేవారు. ఎప్పటిలాగే కొత్త వల పెట్టేశాడు, కుమారుడు కొత్త వల కొనుక్కొచ్చి పెట్టేశాడు. ఎప్పటిలాగే ఇద్దరు వలేసి వెళ్ళిపోయారు. రాత్రి వెళ్ళిపోయారు. ఉదయం 3 అవుతుంది, 3 అవుతుంది. తెల్లవారుజామునే వచ్చేసాడు. కొడుకు కొత్త వాళ్ళ పెట్టాడు కదా, ఏం పడిందో అని ఆ సంతోషం వెళ్ళి చూసేసరికి వాళ్ళంతా చిరిగిపోయి కొరికేసింది, జంతువు కొరికేసింది. నిరాశ పడిపోయాడు. తండ్రి చూస్తే తండ్రికి ఏమో మంచి జింక పడింది. కాళ్ళు కట్టుకుని మెడలో జింక పెట్టుకుని కుమారుడు కోసం ఇద్దరు కలుసుకునే స్పాట్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కుమారుడేమో ఇక వల చిరిగిపోయింది కదా, ఆ నిరాశతో ఆ చిరిగిపోయిన వాళ్ళని పట్టుకుని ఆ చిరిగిపోయిన వాళ్ళని పట్టుకుని ఇలా చిరాగ్గా భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒకటి ఏదో కాలు తిందంట. అబ్బా అన్నాడు. అసలే కోపం చిరాకులో ఉన్నాడేమో, ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి నా కాలుకి ఏం తెలియదు చూస్తే ఆ చీకట్లో ఒక రాయిలా కనబడుతుంది. ఆ రాళ్ళ మూటలా కనబడుతుంది. ఆ రాళ్ళ మూటను పట్టుకున్నాడు. కోపంతో ఉన్నాడు కదా, ఇంకా రాళ్ళ మూట మీద ఇంకా కోపం వచ్చేసింది. ఇక దాన్ని కూడా భుజం మీద వేసుకున్నాడు. ఆ భుజం మీద వేసుకునే తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఇటు పక్కన ఒడ్డు దగ్గరికి పోయి ఒడ్డు దగ్గర కూర్చుని నా వాళ్ళంతా చిరిగిపోయిందని చెప్పి ఆ రాళ్ళ మూటను పక్కన పెట్టుకుని ఆ చీకట్లోనే బాలతో ఒక్కొక్క రాయిని కోపంతో విసురుతా ఉన్నాడు. తండ్రి అనుకున్నాడు, కుమారుడు కొత్త వాళ్ళు పెట్టాడు కదా, ఏదైనా పెద్ద జంతువు దొరికిందేమో, నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పి చూసి తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే కుమారుడు ఇక అలాగ ఉండి రాళ్ళని విసేసాడు. రాళ్ళని అయిపోయి సంచి ఒకటే ఉంది, సంచి కూడా విసేద్దాం అనుకున్నాడు. ఈ లోపల సూర్యుడు కాస్త ఉదయించబోతున్నాడు. సంచి అలా విసిరైపోతున్నాడు. లోపల ఇంకో రాయి సౌండ్ వినబడుతుంది, రాయి ఉన్నట్టు శబ్దం వినబడుతుంది. ఆ రాయి కూడా విసిరేద్దామని చెప్పి ఆ రాయిలో సంచిలో చేయిపెట్టి రాయి తీసి పై ఇలా విసిరబోతుండగా సూర్యుడు పైకి ఉదయించాడు. ఆ రాయి మీద సూర్యుడికి నిలబడేసరికి అది రాయి కాదు, తురుక్కుని మెరిసింది, అది వజ్రం. అప్పుడు వాడు అనుకున్నాడు, అయ్యో నేను వేటిని విసిరేశాను, వజ్రాన్ని విసిరేశాను, అయ్యో మళ్ళీ వజ్రాలు కాబట్టి వస్తాయా? నేను అడుగుతా, చెప్పండి, ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు అవి వజ్రాలని గుర్తుపట్టలేకపోయాడు? చెప్పాలి.
నువ్వు చీకటిలో ఉంటే, నువ్వు పాపములో ఉంటే, దేవుడు నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టినా నువ్వు గుర్తించలేవు. అది రాళ్ళుగానే, అది ఏదో ఏదో అనుకుని నువ్వు విసిరేసుకుంటావు, కానీ అది నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుడు ఎన్నోసార్లు నీ గుమ్మం దగ్గరికి, నీ ఇంటిలోకి, నీ కుటుంబం దగ్గరికి ఆశీర్వాదాన్ని పంపించాడు. నువ్వు విసిరేసుకున్నావు. ఎందుకు తెలుసా? ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. అలా ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నానయ్యా. నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? నువ్వు చీకట్లో ఉన్నావా? దేవుళ్ళు ఉన్నావా? ఒకవేళ దేవుడిలో ఉండి కూడా నష్టపోతున్నావా? అయితే నీకు శుభవార్త. దేవుడు ఒకవేళ ఆలస్యం అయితే చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం చేయడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నేనే నిలువెత్తు సాక్ష్యాన్ని. ఆలస్యం దేవుడు చేయొచ్చు, అన్యాయం చేయడు. కంగారు పడకండి. ఒకవేళ ఇంకా చీకట్లో ఉండి ఆశీర్వాదం కొరకు వెతుకుతున్నారా? అయితే వెలుగులోకి రండి. ఆమేన్. నీ కొరకు ఆల్రెడీ ఆశీర్వాదాలు సిద్ధపరిచిన దేవుడు ఇచ్చాడు. చెప్పకూడదు. ఆమేన్. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఆశీర్వాదాలు దేవుడు సిద్ధంగా ఉంచాడు. నువ్వు సిద్ధపడితే ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. ఆమేన్. అరే ఇస్రాయేలు యూదా, నీకు చక్కగా ఆ సింహాసనం ఇచ్చాడురా. ఏ సింహాసనం? పరలోకంలో సింహాసనం ఇచ్చారంటే యోధా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అవునా కాదా? సంసోను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏశావు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. యోధా చెప్పాలి, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు మంచిగా సింహాసనం ఎక్కవలసిన, చెప్పండి, సింహాసనం ఎక్కవలసిన ఎవరు? యోధా. యోధా, ఇస్కరియోతు యోధా ఏమెక్కాడు? ఊరి కంబం ఎక్కాడు. ఊరి వేసుకుని చచ్చిపోయాడు. కారణము చెప్పండి. ఆయన పెద్ద తప్పు చేశాడా? చెప్పండి. నా దృష్టిలో అక్కడ అందరు చేసే కంటే పెద్ద తప్పు చేశాడా? తప్పు కంటే ముందు అసలు పెద్ద తప్పు ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఎందుకు ఓడిపోయావు? మరలా నీ జ్ఞాపకం చేస్తున్నా ప్రభు, ఎందుకు ఓడిపోయావు? 2024 సంవత్సరం జనవరి నెలలో దేవుడు ఈ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఈ దీవెన ఇవ్వబోతున్నాడు అంటే ఆమేన్ 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 చప్పట్లు కొట్టి మనమే సంతోషంగా వెళ్ళిపోయాం. కానీ ముగింపులోకి వచ్చిన నీవు ఆశీర్వాదం చూసావా? కారణం ఏంటంటే నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు తప్పిపోయావు, నువ్వు పడిపోయావు, అందుకే ఓడిపోయిన స్థితిలో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఓడిపోయావా? నువ్వు పడిపోయినావా? ఒక మాట చెప్తానండి, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. నీ ద్వారా నువ్వు ఏం సంపాదించినప్పుడు దేవుని బిడ్డ, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవండి. 2 కొరింథీ పత్రిక 1:20 చదవమ్మా. దేవుని వాగ్దానములు అమ్మా ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు. మళ్ళా చదవమ్మా. దేవుని యొక్క వాగ్దానములంట ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. మీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు మీరు పొందుకున్నారు వరకు, కానీ ఏం పొందుకోరా? ఏవి తీసుకోలేకపోయారు, ఏది సంపాదించుకోలేకపోయారు. అయితే అవి మీ జీవితంలో మీరు పొందుకోవాలి అంటే అవి ఎవరి ద్వారా పొందాలి? క్రీస్తు ద్వారా. ఆమేన్. ఇప్పుడు మన జీవితాల్లోకి ఏం తక్కువైందంటే యేసు ఇంకా రావలసినంతగా మన జీవితంలోకి చెప్పాలి గట్టిగా. ఎంతమంది ట్యాప్ అంటారా, పంప్ అంటారు, నల్ల అంటారు, ఏమంటారు మీరు? పంపే అంటాం కదా, మనం అంతా ఏలూరు వచ్చే కదా, పక్కనే కదా పంప్ అంటాం. ఇప్పుడు మీరు పంపులు నీళ్ళు పడుకుంటే వెళ్తారు కదా. పంపు లైట్ గా చిన్న డ్రాప్స్ పడుతుంది అనుకోండి, గవ్వ బిల్ పెడతారా? పెడతారా? ఏమే పంపు వస్తుంది, ఇంకా సరిగ్గా రావట్లేదులే, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, మెల్లగా దారి వస్తుంది, అవునా కాదా? మీరు బిందు పెట్టాలంటే ఏం చేయాలి? ముందుగా రావాలి. మీ జీవితాల్లో కూడా దేవుడు మీ జీవితాల్లో ఆశీర్వాదం బిందులు పంపాలంటే మీ జీవితాల నుంచి దారి సరిగ్గా క్లియర్ గా ఉండాలి. ఆమేన్. విన్నారా? మీకు అర్థమైన భాష చెప్తానండి. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ ట్యాంక్ నుంచి వస్తాయి కదా. వాటర్ ట్యాంక్ నుంచి మీ వీధిలోకి, మీ ఇంట్లో కనెక్షన్ ఉంటుందా ఉండదా? లేదు, ప్రతిరోజు నీళ్ళు వచ్చినప్పుడల్లా మీ ఇంటికి, మీ ఊర్లో చివరిలో వాటర్ ట్యాంక్ పైప్ వేయాలా? చెప్పండి. చెప్పండి. అంటే మీరు వేస్తారండి రోజు పొద్దున 8కి పైపు వస్తే ఈ బార్లో 15 మంది పట్టుకుని ట్రైన్ ట్యాంక్ చిరిపేసావా అంటారా? అంటే ట్రైన్ ట్యాంక్ నుంచి మీ ఇంట్లోకి పైపులన్నీ కనెక్ట్ చేయబడతాయి లేదా? ఉంటాయా లేదా? పరలోకం నుంచి ఆశీర్వాదాలు, పరలోకమని ఆశీర్వాదాలు ట్యాంక్ నుంచి ఆల్రెడీ మీ ఇంటికి కనెక్షన్ వచ్చేసింది. గట్టిగా చెప్పండి. వచ్చేసింది. అయితే మీకు ఏం చేతనవ్వాలి?
తీసుకోవాలంటే ఏ పంపు ఆ ఆశీర్వాదం ఆల్రెడీ వచ్చేసింది. నీకేం చేద్దాం అవ్వాలి? ఇప్పుడు తీసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. ఆమేన్. ఓపెన్ చేసుకోవడం తెలియాలి. మా ఇంట్లో నీళ్ళు రావట్లేదండి, మీ ఇంట్లో వస్తున్నాయా, మీ ఇంట్లో వస్తున్నాయా, మీ ఇంట్లో వస్తున్నాయా? ఓ పిచ్చాను, నువ్వు ట్యాప్ ఆన్ చేయలేదండి. ప్రభు ఏమన్నా తెలుసా? ఆశీర్వాదాల ట్యాంక్ ఆల్రెడీ మీరు కనెక్ట్ చేయబడ్డారు. ప్రభు ఆల్రెడీ కనెక్ట్ చేసేసాడు. ఆ కనెక్షన్ మీకు ఉందని అసలు మీకు తెలియట్లేదు. అందుకే ఆ ఇంటికి వెళ్ళి డబ్బులేవా, ఈ ఇంటికి వెళ్ళి డబ్బులేవా, ఆ ఇంటికి వెళ్ళి ఉప్పేవా, ఆ ఇంటికి వెళ్ళి పప్పేవా, ఉప్పు పప్పు ఆశీర్వాదాన్ని ఎప్పుడో పంపించాడు దేవుడు. ఆమేన్. విన్నారా? అయితే మనకి ఏం చేద్దాం అట్లా కావాలండి. ఎందుకు చేద్దాం తెలుసా? మన నిర్ణయము లోక సంబంధమైన వాటి మీద ఉంది. మన నిర్ణయాలన్నీ పాప సంబంధమైన వాటి మీద ఉన్నాయి. అందుకే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడలేదు. కనుకనే ఆత్మ సంబంధమైన ఆ మార్గాలను మనం గుర్తించలేకపోతున్నాం. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన నేత్రాలు నేను తెరవబోతున్నాను. మీ ఆత్మ సంబంధం ప్రతి నేత్రాన్ని నేను తెరవబోతున్నాను. ఆమేన్. అందుకే మరొక మాట, మార్కు సువార్తలో ఒకసారి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, యేసు లేకపోతే మనం ఏం చేయలేం. కానీ ఒకసారి ఏం జరిగింది తెలుసా? మార్కు సువార్త పుస్తకం తీయండి, 4వ అధ్యాయం 36వ వచనం. త్వరగా ఒకసారి ఏం జరిగిందంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. వారు జనులను పంపివేసి టైం 10 అయిందా 11 అయిందండి? 10 అయిందా? నేను 11 ముగించేద్దాం అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అయితే మనం చాలాసేపు వాక్యం చెప్పుకుందాం. ఆమేన్. మీరు వింటారా? మళ్ళీ నన్ను పిలవకపోయినా పర్లేదు పాస్టర్ గారు, నేను మీతో ఈ రాత్రి మంచిగా వాక్యం పంచుకుంటా. ఆమేన్. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక రోజు యేసయ్యని అందరూ పడవ ఎక్కించి వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. పడవ మధ్యలో ఉంది, రాత్రి అయిపోయింది. ఏం జరిగిందంటే సముద్రంలో తుఫాను వచ్చింది. ఇప్పుడు ఎన్నో వచ్చిన చదువుతామంటే అమ్మా 37వ వచనం చదువుతారు. ఎవరొకరు చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి, అందరూ జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. తుఫాను రేగి, అందరు వినండి, ఆయన ఉన్న దోణి మీద, ఎవరు ఉన్న దోణి? ఆయన ఉన్న దోణి. అందరు చెప్పాలి. క్రీస్తు. కొంతమంది ఏమంటుంది సార్, ఎవరు ఉన్న దోణి అంటే కొంతమంది ఆయన ఉన్న దోణి అన్నారు, కొంతమంది చెప్పట్లా, నోరు మాత్రం ఉన్న దోణి అంటే నోరు కనపట్ల అంటే యాక్షన్ కూడా చేస్తున్నారు మీరు బాగానే. రైట్, యాక్షన్ చేసే అనుభవాలు మనకు వద్దు. ఆమేన్. ఇప్పుడు అందరూ చెప్పండి, ఎవరు ఉన్నదోనే? ఆయన అంటే మీ ఆయన యేసుక్రీస్తు. అలా చెప్పాలి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసు ఉన్న దోణి మీదకి ఏమొచ్చినాయి? ఇప్పుడు మీరు చెప్పండి. యేసు బాబు నమ్ముకోండి కష్టాలు పోతాయి, యేసు బాబు నమ్ముకోండి శ్రమలు పోతాయి అంటే వచ్చామండి ఎందులోకి? అబ్బే, యేసు బాబు ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువ వస్తాయి. ఆమె చెప్పండి. కష్టాలు ఎక్కువ వస్తాయి, శ్రమలు ఎక్కువ వస్తాయి, బాధలు ఎక్కువ వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే యేసు బాబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కష్టంలో కూడా నీకు మార్గాన్ని వేస్తాడు. ఆమె కష్టంలో కూడా నీకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. ఆమె ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో, కష్టంలో కూడా నువ్వు నష్టపోకుండా దేవుడు నీకు చూసుకుంటాడు. ఆమె అది యేసులో ఉన్న ప్రత్యేకత. అందుకే ఆయన ఉన్న దూరం మీద ఏమొచ్చింది? వచ్చింది. తర్వాత ఏం జరిగింది అమ్మా? ఆయన ఆ దూరం నిండిపోతే ఆయన పడుకున్నాడు, మొత్తం మీద ఆయన లేపారు, గాలిని గద్దించాడు. ఒక్క మాటలో తుఫాన్ ఏమైంది తెలుసా? ఆగిపోయింది. గట్టిగా చెప్పడం కూడా మీ జీవితంలో తుఫానులు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, అప్పులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ ఆగిపోవాలంటే అబ్బో ఎన్నో సంవత్సరాలు కావాలనుకుంటున్నారా? ఒక్క మాట చాలు. ఆమేన్. ఆ ఒక్క మాట మీ పక్షంగా దేవుడు పలకాలంటే మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందలేదో వచ్చే సంవత్సరం జనవరిలో నెక్స్ట్ రాబోతున్నా, అయ్యా నేను నిర్ణయం తీసుకుంటున్నా, ఈ రోజు వరకు పరిపూర్ణంగా నీలో నేను ప్రభు పరిపూర్ణంగా నీలోకి నేను వచ్చేస్తున్నాను. ఆమేన్. తీసుకోండి. మీరు ఉండమన్నా మీ కష్టాలు మీతో ఉండవు. ఆమె చెప్పండి, ఉండవు. రోగాలు మీరు ఉండమన్నా మీతో ఉండవు. ఆమేన్. వింటున్నారా? యేసు ఉన్న దోణిలోకి ఏమొచ్చినాయి?
నీళ్ళు వచ్చేసినాయి దోణిలోకి, సమస్యలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి. కానీ యేసు ఉన్న దోణి కనుక నువ్వు మునిగిపోవు. వింటారా? యేసు ఉన్న దోణి కనుక నువ్వు నష్టపోయినా నష్టాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. వింటారా? ఇక నీరసంగా, నిరుత్సాహంగా నేను అన్ని కోల్పోయానండి, నాకు ఏమి లేదండి అని ఉండకండి. కోల్పోయావా? అయితే ప్రభు మరణానికి ఇవ్వబోతున్నాడు. ఆమె ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నన్ను నిలబెట్టిన దేవుడిని కూడా సరే. యేసు ఉన్న దోణిలోకి తుఫాన్ వచ్చినా సరే వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు, మునిగిపోవాలి. ఇది ఒక విషయం కదా. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తా. రండి, లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? ఆయన నీవు దోణిని లోతుగా నడిపించి వాళ్ళేమన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరందరూ చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండాలి. 2 సార్లు కొట్టాలి. ఇప్పుడు కాదు, నేను చెప్తానమ్మా, కన్నపడకండి. యేసయ్య అంటున్నాడు, అక్కడ దోణి ఎవరిదంటే పేతురు గారిది. ఆల్రెడీ పేతురు గారిని దేవుడు పిలిస్తే వల వదిలిపెట్టి వచ్చేసాడు. కానీ అదేంటో ఆయనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా. మనలాగే ఇదేంటి యేసుబాబులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నాం, ఇదేంటి యేసుబాబులోకి వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నాం, ఏంటి యేసుబాబులోకి వస్తే ఏం జరగలేదు అనుకుని మనలాగే పేతురు గారు అనుకుని విడిచిపెట్టిన వలలు పట్టుకుని మరలా చేపలు పట్టడం మొదలు పెట్టాడు. అయితే పేతురు గారు యేసయ్యని విడిచిపెట్టిన యేసయ్య పేతురుని విడిచిపెట్టలేదు. ఆమేన్. మీకు శుభవార్త తెలుసా? మీరు యేసయ్యకు దూరం అయిపోయినా యేసు మిమ్మల్ని వెంబడిస్తానే ఉన్నాడు. ఎప్పుడు మరలా తిరిగి వస్తావా ఎదురు చూస్తున్నాడు నీ కోసం దేవుని బిడ్డ. చూడండి, ఆ దోణి అన్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు లోతుకేసి దోణి బలైపోయా అంటే అక్కడ పేతురు అంటున్నాడు, చదువమ్మా, రా బోధకుడా, అక్కడ చదవమ్మా అమ్మా, చదవండి. లోతుగా ఏమన్నాడు, తర్వాత పేతురు గారు ఏమంటాడు, అమ్మా వల వేయము. తర్వాత ఏం జరిగింది తల్లి? నేను చెప్పేస్తున్నాను కదా తల్లి. అందుకు సీమోను పేతురు, ఏలినవాడా, ఆగండి, రాత్రంతయు ప్రయాసపడ్డారు కానీ ఏమీ లేదు. ఆగండి, ఆయన ఉన్న దోణిలోకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఆ తుఫానులో కూడా ప్రజలందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, సురక్షితంగా ఉన్నారు. అవునా కాదా? అర్థమైంది లేదా? ఆయన ఉన్న దోణిలో రక్షణ ఉన్నది, ఆయన ఉన్న దోణిలో సమాధానం దొరికింది, ఆయన ఉన్న దోణిలో నెమ్మది కలిగింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న దోణి ఏంటంటే ఆయన లేడు. ఎప్పుడు? రాత్రంతా చేపలు పట్టామయ్యా. ఎందుకంటే రాత్రి చేపలు పట్టినప్పుడు ఆ దోణిలో ఎవరు లేరు? యేసు లేడు. యేసు లేని దోణిలో ప్రయాస మిగిలింది. యేసు లేని దోణిలో నెమ్మది లేని అనుభవం మిగిలింది. యేసులో లేని దోణిలో కష్టము, నష్టమే మిగిలింది. అందుకే అంటున్నాడు బోధకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ చెప్పండి నాకేం దొరకలేదయ్యా. అప్పుడు ప్రభు అంటున్నాడు, రాత్రి అంటే ప్రభు మనసులో మాట నేను చెప్తున్నా, బహుశా అనుకుంటాడు, రాత్రి దోణిలో నేను లేను, ఇప్పుడు దోణిలోకి నేను వచ్చాను. గట్టిగా చెప్పడం రాత్రి దోణిలో లేను, ఇప్పుడు నేను వచ్చా. మీరు మరొకసారి మీరు చప్పట్లు ఎలా కొట్టాలంటే నీరసంగా ఎలా కొడుతున్నాను, వెళ్ళిపోరామని కొడుతున్నాను. చప్పట్లు ఎలా కొట్టాలంటే సాతాను తల మన చేతుల మధ్యలో ఉంది, కొడితే పచ్చడైపోవాలి. ఎవరు? నీ పక్కోడు కాదు, సాతాను తల. ఆమె అలా కొట్టాలి. ఆమె చెప్పండి. ఒకసారి ఇలా చెప్తుంటే గట్టి కొట్టమండి, ఈ పక్కన ఏ చంపు మీద కొట్టిందంటే అలా కొట్టకండి. ఆమేన్. ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి, కొట్టడానికి రెడీగా ఉండండి. పేతురు రాత్రంతా వలేస్తున్నాడు. ఒక్కసారి వల వేయాలంటే చిన్న చెప్తా చూడండి, నాకు చెప్పింది. చిన్నపిల్లలు ఎవరు లేరు, చిన్నపిల్లలు చున్ని కావాలి. రాత్రి ఇలా వలేసి ఒక్కసారి వలేసాడు, రాలా. రెండోసారి వలేసాడు, రాలా. మూడోసారి వలేసాడు. రాత్రంతా ఏమన్నాడు? రాత్రంతా ప్రయాస. అంటే మీరు ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారా? ఉడతలు పడతారా? ఏం పట్టరా? ఊరికే అంటున్నా, లేరు కదా. చేపలు పట్టేవాళ్ళని చూసారా? పని మీకు తెలుసో తెలియదు, వల చాలా బరువుగా ఉంటుంది. ఒక్కసారి వల వేసి తీయాలంటే చాలా భారం. అది రాత్రంతా ప్రయాసపడ్డాడంటే అతను చూసారు. అవునా కదా చెప్పాలి. నేను అంటాను, పేతురు గారు అకోయ్
నేను కట్ చేస్తా కొంటారు. ఇగో పేదలు అంటున్నాడు, ఇగో వలయంగానే చేపల కింద అనుకుంటున్నాయి. రే ఒక్కట కూడా పేతురు గాడికి మనం, ఎందుకంటే చేపలు కూడా ఎవరు సృష్టి? దేవుని సృష్టి. నీ నోట్లోకి ముద్ద వెళుతుందంటే దేవుని యొక్క సంకల్పం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా నీ నోట్లోకి 5 వేల ముద్ద వెళ్ళదు. పెట్టుకోబి తినిపెట్ట, నీ కష్టం కాదని దేవుని కృపది. ఆమేన్. ఇప్పుడు చేపలు పడతాను వలేస్తుంటే కింద చేపలు అనుకుంటున్నాయి. రే ఎవరికైనా దొరుకుతాం కానీ వీడికి మాత్రం దొరకదు. ఎందుకంటే వీడి దూరంలో ఎవరు లేరు? యేసు లేడు. ఎవరు లేడు? యేసే లేడు. కాబట్టి వలేస్తాడు, వేసాడు అయిపోయింది. ఇక నా వల్ల కదరా బాబు, ఈ చేపలు దొరకవు. ఇప్పుడు యేసయ్య చెప్పండి డోనిలోనికి వచ్చాడు. ఒక మాట అన్నాడు. ఇప్పుడు వల వేస్తున్నాడు, రెడీ అయ్యాడు. ఎవరు? పేతురు గారు. అదే నీళ్లు, అదే సముద్రము, అదే పడవ. వల వేస్తున్నాడు, కింద వల వేయడానికి పేతురు రెడీ అవుతున్నాడు. కింద చేపల మీటింగ్ పెట్టి, డోక్రా మీటింగ్. ఏంటది? ఏం తెలుసా? పడుకోడా, పెద్దడా, రండి, ఇమీడియట్ అర్జెంట్ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్. ఏంటంటే ఇప్పుడు చెప్పేంత ఖాళీ లేదు కానీ, మీరు చెప్పడం కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు చెప్పేంత ఖాళీ లేదు కానీ, ఇప్పుడు ఒక వల రాబోతుంది. అమాంతంగా అందులో పడిపోవాలి. గట్టిగా చెప్పడం అటువంటి ఆశీర్వాదము యేసు ఉన్న ఇంటికి నా ప్రభావబోతున్నాడు. యేసు ఉన్న ఇల్లు ఆ దీవెనతో నింపబడబోతున్నది. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి, మనము పొందాలి. వల వేయటము తీయటమే తెలుసు కానీ యేసు ఉన్న ధోరణిలోకి వల వేశాడు. ఇక లాగలేకపోతున్నాడు. ఆమేన్. లాగలేకపోతున్నాడు. నువ్వు లాగలేనంత ఆశీర్వాదాన్ని మోసుకెళ్ళాలి. ఆమేన్. అది ఈ రాత్రి జరగబోతున్నాయి. ఈ రాత్రి నుంచి నువ్వు పొందబోతున్నావు. ఈ రాత్రి నుంచి నీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో మరలా నా ప్రభు లేపబోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా నీ ముగింపులోకి వచ్చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూడండి. స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు ఆగండి. నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? నిలబెట్టింది. ఈ రాత్రి కూడికలో పాలు పంచుకుంటే విజయం పెట్టారా? పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? మీ కష్టాలు తీర్చడానికి కాదు, మిమ్మల్ని పడిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని లేపడానికి. ఆమేన్. ఒక్కసారి మీరు అప్పు గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేయకండి. ఒక్కసారి ఏ విషయంలో పడిపోయి కూలిపోయిన స్థితిలో, లేవని స్థితిలో ఉన్నారో ఆ స్థితిగతులన్నింటిని బట్టి మీరు పడిపోయినారా? అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నా ఆత్మను పంపించబోతున్నా. ఆ ఆత్మ మీలోకి వచ్చి రాబోతుంది. ఇప్పుడు ఇక మీరు పైకి లేవబోతున్నారు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు. ఆమేన్. సంగమా, భయపడద్దు. నీ నిర్ణయం మీద ఆధారపడదు. ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకుని తప్పుదారిలో పడిపోయి ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. ఈరోజు నీకు శుభవార్త. ఇది అవలా ఇంకా నేను ఇంకా మెసేజ్ మధ్యలోనే ఉన్నా. యేసుని రాత్రి నేను చూపించే వెళ్తా. ఆమేన్. విన్నారా? ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు టెన్షన్? ఎందుకంటే మన దూరంలో యేసు లేడండి. యేసు బాబు ఫోటో ఉంటే సరిపోదు. యేసు బాబు మన కిటికీలో ఉంటే సరిపోదు, గుండెల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యము బోర్డు మీద ఉంటే సరిపోదు, గోడ మీద ఉంటే సరిపోదు, మన బ్రతుకులో ఉండాలి. సంగమా, ఎందుకు నష్టపోయావు? ఇక నష్టం అనేది మన కుటుంబంలో కనపడకూడదు. ఆమె ప్రభు కోరుకుంటున్నాడండి. ఇంకెంతకాలం అండి? ఇంకెంతకాలం ఓడిపోతావు? ఇంకెంతకాలం ఏడుస్తావు? ఇంకెంతకాలం నామకార్థము? ఒక మాట చెప్తానండి. సమరయ స్త్రీ ఎంతమందికి తెలుసు? సమరయ స్త్రీ ఎంతమంది తెలుసు? యోహాను సువార్త. నేను మూడే రిఫరెన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. చదవండి. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. 4వ అధ్యాయం వచ్చే 9, 7 నుంచి తెలిసింది. సమరయ స్త్రీ ఒకతే. చాలు నేను చెప్పేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమరయ స్త్రీ ఆమె చేసే పని ఏంటి? ఆమె వృత్తి వ్యభిచారం.
ఒక వ్యభిచార స్త్రీ, నాకు వాటర్ బాటిల్ కావాలి, ఒక వ్యభిచార స్త్రీ బిందు పట్టుకొని ఆ ఊర్లో చివర ఒక నుయ్య బావి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? తీసుకెళ్ళింది. ఆమె క్యారెక్టర్ ఏంటి? చెప్పాలి అందరూ. ఒక వ్యభిచారము చేసే స్త్రీగా బావి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఊర్లో నుంచి వెళ్తుంటే ఆమె అందరూ ఎలా చూస్తున్నారు? ఈమె ఎవరు? అందరూ ఉంటారు. ఈమె ఎవరు? ఈమె వ్యభిచారం చేసే స్త్రీ. ఈ అమ్మాయ వ్యభిచారం చేసే స్త్రీ ఎక్కడికి వెళ్తుంది? నీళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంది. ఇప్పుడు అందరూ ఆమెను నీళ్లు పట్టుకోవడానికి వెళ్తుంటే ఎలా చూస్తున్నారు? చెప్పాలి గట్టిగా. వ్యభిచారంగా చూస్తున్నారు. వెళ్ళింది, నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళింది. అక్కడ బావి దగ్గర ఎవరిని కలుసుకుంది? యేసుని కలుసుకుంది. ఒక వ్యభిచార స్త్రీగా ఊరిలో నుంచి ఊరి బయటకు నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది. ఈ వ్యభిచార స్త్రీ, సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గర ఎవరు కలుసుకుంది? యేసుని కలుసుకుంది. యేసుని కలుసుకున్న తర్వాత యేసయ్య ఆమెతో మాట్లాడాడు. జస్ట్ మాట్లాడిన తర్వాత ఆమె నిర్ణయాన్ని మార్చుకుంది. ఆమె నిర్ణయాన్ని వచ్చేటప్పుడేమో వ్యభిచార స్త్రీగా ఊర్లోంచి బయటకు వచ్చింది. ఎప్పుడైతే యేసుతో మాట్లాడి నిర్ణయాన్ని మార్చుకుందో ఒక అభిషేకం కలిగిన స్త్రీగా ఊర్లోకి బయలుదేరింది. గట్టిగా ఒక ప్రభావం కలిగిన స్త్రీగా బయట లోపలికి వెళ్ళింది. వ్యభిచార స్త్రీగా బయటకు వచ్చింది, అభిషేకం స్త్రీగా లోపలికి వెళ్ళింది. విన్నారా? వినండి. ఆమె చేసిన పని తెలుసా? 39 వచనం చదవండి. 4వ అధ్యాయం 39 వచనం అనుకుంటా. 4:39 చదవండి. 4:39 చదవండి. యోహాను సువార్త 4:39. త్వరగా అనేక మంది మార్చేసింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యభిచారి మార్చింది గ్రామాన్ని. ఆమేన్. వ్యభిచారం చేసే స్త్రీ మార్చేసిందండి. విన్నారా? అసలు వ్యభిచారం చేసే స్త్రీ మాట ఎవరైనా వింటాడా? చెప్పాలి. విలువిస్తారా? ఆమె మాట విలువిస్తారా? కానీ విలువ లేని ఆమె మాటకు విలువ వచ్చేసింది. ఆమె వింటారా? ప్రభావం ఆమెలోకి వచ్చేసింది. ఆమె మాట్లాడితే అందరూ ప్రేరేపించబడిపోతున్నారు. ఆమె మాట్లాడితే అందరూ హృదయాలు మారిపోతున్నాయి. ఆమె మాట్లాడితే అందరూ మారు మనసుకు వచ్చేస్తారు. మేము కూడా యేసుకి వస్తాం, మేము కూడా వస్తాం. అనేక మందిని యేసు దగ్గరకు నడిపించే స్త్రీగా మారిపోయింది ఆమె. కారణం ఏంటి తెలుసా? ఆమెలో గొప్పతనం ఏం లేదండి. ఆమె తీసుకున్న లూకాసు సువార్త లేకపోతే మార్కు అక్కడ కూడా ఉంటుంది. 5వ అధ్యాయం 25వ వచనం. సింపుల్ గా ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. త్వరగా అమ్మా. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో ఒక స్త్రీ ఉంది. అమ్మ వినండి. హలో, నేను ఒకరి వైద్యం చదవండి. మీతో ఉన్న వచ్చింది. అనేక వైద్యుల చేత ఏం పడిందమ్మా? తిప్పలు పడిందంట. మనం ఎన్ని తిప్పలు పడుతున్నాము? కాళ్ళు నొప్పి తగ్గట్లేదండి, నడుము నొప్పి తగ్గట్లేదండి, తలనొప్పి తగ్గట్లేదండి, ఇంట్లో అది పోవట్లేదండి, ఇంట్లో దరిద్రం పోవట్లేదండి, ఆ గోడ తీసేయమన్నారండి, అది తీసేయమన్నారండి. ఇల్లు మారిస్తే బాగుంటుందా, లేకపోతే ఆ గోడ మారిస్తే బాగుంటుందా, వాస్తు మారిస్తే బాగుంటుందా? ముందు నీ మనసు మారితే బాగుంటుంది. ఆమె. నీ నిర్ణయం మారిస్తే బాగుంటుంది. ఆమె. బాత్రూమ్ గోడ తీసేట్టు పెడితే ఏం మారో నీ బ్రతుకు. నీ నిర్ణయం మార్చుకుంటే నీ బ్రతుకు మారిపోవాలి. ఆమెన్. దేవునికి కావాల్సింది గోడ మార్చడం కాదు, దేవునికి కావాల్సింది నీ మనసు మార్చుకోవడం. కాబట్టి రక్తస్రావం స్త్రీ వైద్యుల దగ్గర తిరిగింది. అక్కడ బైబిల్ రాయబడి ఉంది, అనేక వైద్యుల చేత అక్క చెప్పక ఏర్పడింది. నాలుగులాగా ఎక్కువ ఆలోచన అక్క కూడా. వినండి. అనేక తిప్పలు పడింది అంట. ఏం పడింది? కానీ 12 సంవత్సరాల రోగం పోయిందా? 12 సంవత్సరాల నుంచి రోగం పోయిందా? పోలా. కానీ ఎప్పుడైతే 12 సంవత్సరాల తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? వైద్యుల చేత ఇబ్బంది పడ్డాను, వైద్యుల చేత నష్టపోయాను, వైద్యుల చేత కష్టాలు పడ్డాను, వైద్యుల చేత ఎన్నో యాతన పడ్డాను. కానీ నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. నేను యేసును కలవాలనుకుంటున్నా. గట్టిగా చెప్పకూడదు. నేను యేసును కలవాలనుకుంటున్నాను. ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయము
12 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో ఉన్న వేదను తీసివేసింది. ఆమేన్. నీ వేదన దేవుడు తొలగించాడా? నీ కష్టం దేవుడు తీయలేడా? నీకు ఆ విశ్వాసం లేదా? నీకు ఆ నమ్మకం లేదా? నీకు ఆ ధైర్యం లేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఓడిపోయిన అనుకుంటున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? నా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. రక్తస్రావ రోగిని స్వస్థపరిచిన ఆ దేవుని మనం కలిగి ఉన్నాము. ఆమేన్. ఎందుకు భయం? దేవుని బిడ్డ, జస్ట్ ఒక్కటే మనం చేసింది రాత్రి మన నిర్ణయాన్ని మార్చుకోవాలి. రూత్ వచ్చింది వినండి. రూతుకి ఇంకొక సామెత ఉంది. సామెత అంటే ఏమంటుంది? ఎవరు? పేరు చెప్పండి. నాకు బైబిల్ తెలియదు, పేరు చెప్పండి త్వరగా. ఏం పేరు? ఓర్ప. నేను చాక్లెట్ ఇస్తా, ఇదిగో చాక్లెట్ ఇస్తా. ఎందుకంటే చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను. అవును, వెరీ గుడ్. వినండి. అలా వేయాలి. సండే స్కూల్ టీచర్ అలా వేయాలి టాబ్లెట్స్. వినండి. ఇప్పుడు చూడండి, రూత్కి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? ఓర్ప. నయం అంది, అమ్మ మీరు యవనస్తులమ్మా, మీరు మంచిగా ఉండండి, ఇంకొకరు పెళ్లి చేసుకుని నా కొడుకులు చచ్చిపోయారు కదా, మీకోసం నేను ఏమన్నా కుమారులు కానీ మరి నీకు పెళ్లి చేస్తానా, వెళ్ళిపోండమ్మా అంటే థ్యాంక్ యూ అత్త అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరు? ఓర్ప. కానీ రూత్ అంది, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఎక్కడ చచ్చిపోతే, నిన్ను ఎక్కడ బాధ పెడితే నేను అక్కడ బాధ పెట్టబడతా. విన్నారా? అంటే రూతు తీసుకున్న ఒక నిర్ణయము తన చరిత్రని మార్చేసింది. గట్టిగా చెప్పగలరు. నిర్ణయం అంటే సింపుల్. నిర్ణయం తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడతాం. యేసయ్య పరలోకంలో లేడండి, మన మధ్యలోనే ఉన్నాడు. చూడబోతున్నారు. దేవుడు మన జీవితంలోకి వస్తే మన విలువే మారిపోతుంది. ఆయన మన జీవితంలోకి వస్తే మన చరిత్ర మారిపోతుంది. ఆమేన్. ఒకసారి నేను నా స్నేహితుల స్టోరీ ఒకటి చెప్తా. ఇక్కడ ఏలూరులో నాకు ఒక బాబు కావాలి. ఈయన హైట్, ఈయన హైట్, నువ్వు హైటా? నువ్వే రాదు, నన్ను రాదు. ఈయన ఎవరండి? ఎవరు బాబు? సరిపోతాడు. వినండి, ఇతని పేరు శివ. నా స్నేహితుడి పేరు అది. నేను ఇప్పుడు ఇక యేసు ప్రభు మన మాటకు వచ్చాడు. యేసయ్యను చూపించే క్రమంలో ఉన్నా కాబట్టి ఏ టైంలో మీకు కనపడతాడు యేసయ్య. ఆమేన్. చూడాలి ఇప్పుడు మీ అందరూ. నేను వచ్చేసాను, వాళ్ళు ముగింపులకు వచ్చేసా. ఆయన మన జీవితంలో ఒక్కసారి వచ్చాడా మన విలువలే మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అసలు మనం ఊహించని కృపలో పైకి అలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆమేన్. అది ఎలా జరుగుతుందో చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ బాబు పేరు శివ. అయితే వీళ్ళ మమ్మీ డాడీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఒక చోట జాబ్, ఒక టౌన్లో, ఏలూరు నుంచి ఒక 100 కిలోమీటర్ల అవుట్ ఆఫ్ టౌన్లో జాబ్ చేసుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళ అన్యులు, వీళ్ళ అమ్మ నాన్న అన్యులు. అయితే వాళ్ళ అమ్మ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వీళ్ళ తండ్రి బాగా తాగుబోతాడు అంటారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న తాగడం వల్ల అప్పులు పాలైపోయి ఏం చేయాలి తెలియక ఏలూరు పట్టణం, వీళ్ళ అమ్మగారు ఏలూరు అయితే ఏలూరు వచ్చేసారంట. విన్నారా? నేను జరిగింది కొద్ది కట్ చేసి చెప్పి క్లోజ్ చేస్తా, షార్ట్ కట్లో చెప్పి. ఎందుకంటే సాక్ష్యమే 2 గంటలు ఉంటుంది. విన్నారా? కాబట్టి నేను ఒక 20 నిమిషాల్లో చెప్పి క్లోజ్ చేస్తాను. వినండి. అయితే ఆ పల్లెటూరు, ఆ టౌన్లో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తండ్రి గారు అప్పులు బట్టి వాళ్ళ అమ్మ నాదంటే మా ఊరు వెళ్ళిపోదాం, మా అమ్మగారు వెళ్ళిపోదాం, అక్కడ అద్దెకి తీసుకుందాం, మీరు డైలీ సర్వీస్ చేయండి, మెల్లగా అప్పులు కట్టుకుందాం అంటే మెల్లగా మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు, ఆ బాబు వీళ్ళ అమ్మగారు ప్రాంతానికి వెళ్ళడం మెల్లగా స్టార్ట్ చేశారండి. అలా వెళ్తుంటే కొంచెం నెమ్మది అనిపించింది. అలాగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ టౌన్లోనే ప్రాంతానికి వెళ్తున్నారంట. అయితే ఇంకొంచెం సమస్యల వల్ల ఇంకా సమస్యలు తీరట్లేదు అంటే ఏలూరు వెళ్ళిపోతే, ఏలూరులో పెనియల్ మందిరం ఉంటుంది, తెలుసా ఎవరికైనా? సమాధుల దగ్గర ఆ చర్చిలోకి వాళ్ళ అమ్మగారు వెళ్ళారంట. వాళ్ళ అన్నయ్యలు, వీళ్ళ అమ్మగారు అమ్మ అక్కడ వెళ్ళేదంట. అయితే అలవాటు పడ్డారు, చర్చికి వెళ్తున్నారు, మొత్తం మీద బాగానే ఉంది. ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ కొడుకును కూడా ఏలూరు తీసుకొచ్చి ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించారు. లైక్ మీకు అర్థమైనా ఏఆర్డీజీకే స్కూల్ అని, పన్నుమంపుల స్కూల్ అని ఇలా ఉంటాయి కదా, అలా గాంధీ మున్సిపల్ స్కూల్, ఆ స్కూల్స్లో జాయిన్ చేయించారు. అలా ఈ బాబు 7th ఏం చదువుతున్నావు? 6th క్లాస్లో ఉండగానే అల్లరి చేసేవాడు. నువ్వు అల్లరి చేయవు కదా, వెరీ గుడ్.
అల్లరి చేసేవాడు, బాగా అల్లరి చేసేవాడు, బాగా బుద్ధి మాటలు మాట్లాడేవాడు, దొంగతనాలు చిన్న చిన్నగా దొంగతనాలు చేసేవాడు, ఆడపిల్లలు నేర్పించేవాడు 6వ తరగతిలోనే. అయితే మెల్లగా 7వ తరగతిలో టౌన్లో చదువుకున్నాడు. 8కి వచ్చేసరికి 7 వచ్చాడు. విన్నారా? 7వ తరగతిలో వచ్చేసరికి సర్కిల్ పెరిగింది, సహవాసం పెరిగింది, తన నిర్ణయాలు మారాయి. సండే స్కూల్కి వెళ్తున్నాడు, ఆదివారం మాత్రం విశ్వాసాలు యాక్షన్ చేస్తున్నాడు. 8వ తరగతిలోనే ఒక వ్యభిచారిగా మారిపోయాడు, దొంగగా మారిపోయాడు, తిరుగుబోతుగా మారిపోయాడు. అలా ఆ స్కూల్లో ఉన్న ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చి, ఆ బాబు ఇంటికి వచ్చి, మీ అబ్బాయి స్కూల్ మానిపించకపోతే మేము మానేస్తాం, అసలు మీ అబ్బాయి మనిషేనా, వచ్చి మాతో పడుకుంటామా, మాతో పాపం చేస్తామని అడుగుతున్నాడు, మీ అబ్బాయి వయసు ఎంత, మీ అబ్బాయి అడిగే మాటలేంటి అని ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి వార్నింగ్ ఇచ్చేవాడు. అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి 8వ తరగతిలోని అబ్బాయి వెళ్ళిపోయాడండి. 9కి వచ్చాడు. ఇతను ఒక మంచి క్రికెట్ ప్లేయర్. 8వ తరగతి 9వ తరగతిలో ఇదే హనుమాన్ జంక్షన్కి వచ్చి క్రికెట్ ఆడేవాడు. ఎక్కడ పక్కన గ్రౌండ్ ఉంటే బెట్ మ్యాచ్ ఆడేవాడు. ఇక వ్యభిచారం, ఇక్కడ ఏలూరులో వ్యభిచార గృహాలు ఉండేవి. ఆ గృహాల్లో అలవాటు పడ్డాడు. ఆ వ్యభిచారం, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, భయంకరమైన స్థితి, ఎవరు మార్చేయాల్సి వెళ్ళిపోయాడు. భయంకరమైన రౌడీస్ వంగేగూడెం ఆ సెంటర్లో రౌడీలతో కలిసిపోయాడు. గన్ బజార్, కొత్తపేట, అంగెలమూడి రౌడీలతో కలిసిపోయాడు. ఎంఆర్డి బలరాం గారు చనిపోయారు, ఎవరిని తెలుసుంటే ఆ రౌడీ బ్యాచ్తో కలిసిపోయాడు. స్టేడియం దగ్గర బ్రాండీ షాప్ ఎంఆర్డి బలరాం గారు, ఆ బ్యాచ్తో కలిసిపోయి భయంకర వ్యక్తిగా మారిపోయాడు. క్రికెట్ ప్లేయర్గా ఎదిగాడు. 10th క్లాస్లోకి వచ్చేసరికి ఈ వ్యక్తి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఒక జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది ఏ జైలు అంటే మీ అందరికి చక్కగా తెలుసు కాబట్టి చెప్తున్నా. పక్కనే శనివారపేట ఉంది. శనివారపేట ఏముంది? జైలు ఉంది. ఆ జైలుకి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల జైలు అంటారు, బోస్టన్ స్కూల్ అంటారు, కొంతమంది హాస్టల్ అంటారు, కానీ అదేంటి తెలుసా? జైలు అండి, చిన్నపిల్ల జైలు. అది నేరం చేసి వదిలేస్తారు. 2 సంవత్సరాలు వదలరు. ఆ యవనస్తులోకి వెళ్ళాడు. భయంకర పడుతున్నారు. అప్పటి వరకు దొంగతనాల మీద, లగ్జరీ, అలా మామయ్యాలు బాగా ఉన్నవాళ్ళు, డబ్బు మీద నడిచాడు. రోజు బిర్యానీ, రోజు ఎంటర్టైన్మెంట్. ఎక్కడ పాపం ఉంటే జంగారెడ్డిగూడెం, లేకపోతే తాడేపల్లిగూడెం, లేకపోతే రాజమండ్రి, వైజాగ్, ఇటు విజయవాడ, హైదరాబాద్, ఎక్కడ పాపం ఉంటే అక్కడ పరుగులు తీసే యవనస్తుగా మారిపోయిన ఈయన, జల్సాలు చేసే ఈయన 10వ తరగతిలో తన 15-16 సంవత్సరం ఏట జైల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కన్ను మిన్ను కానకుండా ఇష్టానుసారం తిరుగుతున్న ఆయన్ని కొడుతున్నారు, గట్టిగా పడుతున్నారు. భోజనం తిందాం చూస్తే భోజనం చారు పోస్తే ఎంత పురుగులు కుప్ప పైకి తేలుతుందంట. ఏం చేయాలి అర్థం కావట్లా. అందరూ ఒకే చోట స్నానాలు అంటాడు. అందరూ ఆ ముళ్ళంతా గచ్చి వచ్చేసింది. 4 రోజులకే అన్నం నిలకలేదు, జ్వరం వచ్చేసింది. అందులో హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లోకి వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నేను బిర్యానీ తినేవాడిని, అన్ని తినేవాడిని. అప్పుడు మెల్లగా దేవుడు గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు, ఆదివారం సండే స్కూల్కి వెళ్తాడు. అయ్యో నేను సండే స్కూల్ బాగా యాక్షన్ చేశానే, భక్తిగా ఉన్నప్పుడు నేను బాగా యాక్షన్ చేశానే, నా బ్రతికి అయిపోయింది, ఏసయ్యా ఒకసారి క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. ప్రారంభించాడంటండి. మెల్లగా ఆ రోజు హాస్పిటల్లో, జైల్లో ఉన్న హాస్పిటల్లో తినడానికి తిండి లేకపోతే ఆకలేస్తూ ఉంటే అక్కడ ఉన్న కాంపౌండర్ డ్యూటీ చేయడానికి వచ్చి రాత్రి చద్దనం తెచ్చుకుంటే పొద్దున్నే డ్యూటీ దిగిపోయేటప్పుడు చద్దనం తినడం మర్చిపోయి, అరే అన్నం తినలేదా, ఈ అన్నం తినేసి వెళ్ళిపోవాలని ఆ బ్రష్ చేసుకునే ఆ అన్నం తిని వెళ్ళిపోతున్న టైంలో లాస్ట్ ఒక ముద్ద మిగిలిపోతే ముద్దను ఆ కిటికీ నుంచి పడేస్తుంటే, అన్నా పడేకన్నా ఆ ముద్ద నాకు పెట్టనా అని ఆ అడిగి తినే స్థితిలోకి వెళ్ళిపోయాడు యవనస్తుడు. ఆ జైల్లో ఉండి ఆ కొత్త ఒక రూమ్ ఇస్తాడంటే కొత్త వారందరికి, ఆ రూమ్ లో ప్రార్థన చేసుకుందామంటే కొట్టేవారంటే ప్రార్థన చేసుకోవద్దు, అందులో టీవీ ఉండేదంటే సినిమా చూడు అనేవాడు. ఎందుకంటే 10th క్లాస్ ఆ జైల్లో 10th క్లాస్ అంటండి. ఆ 10th క్లాస్ చదివే పిల్లల్ని, నా మాట అర్థమవుతున్నాయా? స్పీడ్ గా చెప్తున్నా. ఆ 10th క్లాస్ చదివే పిల్లల్ని పెద్దోడా అనేవారంటండి. రే పెద్దోడా, రే నువ్వు బైబిల్ చదువుకురా అనేవారంటండి. అలా అంటుంటే ఆ వ్యక్తి అలా ఏడుస్తూ కూర్చోండి అంటండి. అక్కడి నుంచి ఆ జైల్లోనే ఆ ఇంటి పక్కన పనిచేస్తుంటే బైబిల్ తెప్పించుకున్నాడు. అంకుల్ బైబిల్ తీసుకున్నాడు అంకుల్ అంటే బైబిల్ తెచ్చి వాళ్ళ అమ్మ నాన్న రావట్లా, వాళ్ళ బంధువులు రావట్లా, ఎవరు రావట్లా. ఎందుకంటే వీడు బతికిన ఒకటే అది ఒక స్థితిలో వచ్చేసాడు. వీళ్ళు ఇంటికి ఎవరొస్తున్నాడు, ఈ ఎవరు అందరూ మర్చిపోయారు. అని ఆ యవనస్తుడు అక్కడ జైల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మెల్లగా ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, ప్రార్థన చేసుకోలేకపోతే ఇలాగే రూమ్ ఉంటుంది అంటండి. ఆ రూమ్ ఒకటి ఇలా బాత్రూమ్ ఉంటుంది అంటండి. ఆ బాత్రూమ్ డోర్ తీస్తే లెటర్ అంతా నిండిపోయి బయటకు వచ్చేస్తే అక్కడ చిన్న ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడ ఏడుస్తూ టాయిలెట్కి వస్తుంటే ఏడుస్తూ ఒక్కసారి క్షమించయ్యా ఏడుస్తూ ఉంటాడు. ఆదివారం వస్తే అలాగే
10 మంది 10th క్లాస్ కదా, 10 మందిని చుట్టూ పోగేసుకుని తెలియకుండానే వాక్యం తీసి, యోహాను సువార్త తీసి, ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడు, ఈ వాక్యం చెప్తూ ఉన్నాడు. అందరూ వినేవారంటండి. యేసును నమ్ముకోండి అని తెలియకుండా సువార్త చెప్పేవాడు యవనస్తుడు. అద్భుతం ఏంటంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవలసిన ఆ యవనస్తుడు నెల రోజుల్లో బయటకు వచ్చేస్తాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తను మాత్రమే కాకుండా తనతో పాటు ఎవరైతే ఆదివారం 10 మంది కూర్చున్నారో ఆ 10 మంది కూడా విడుదల కలిగేసింది. హల్లెలూయా. వారు కూడా విడుదల వచ్చేసింది, వారు కూడా పర్మిషన్ వచ్చేసింది, మీరు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యవనస్తుడు బయటకు వచ్చాడు, కృతజ్ఞత కలిగి వచ్చాడు. ఎందుకంటే యవనస్తుడు ఎవరు వినిపించారు? దేవుడు. చాలా పరిశుద్ధంగా రక్షణ పొందేశాడు. వెంటనే పరిశుద్ధంగా మారిపోయాడు. నెల రోజులు అతి కష్టం మీద పరిశుద్ధంగా నిక్కచ్చిగా నెల రోజులు ఉండగలిగాడు. మరలా తగ్గిపోయాడు, మరలా పడిపోయాడు, మరలా వ్యభిచారం, మరలా దొంగతనాలు, మరలా రౌడీజాలు, మరలా గొడవలు, మరలా పట్లాటలు, మళ్ళీ రౌడీలతో సావాసాలు. పొడిచిన కత్తులు తీసుకొచ్చి ఆ రూమ్ లో పెట్టేవాడు, పొడిచే కత్తులు తీసుకొచ్చి అతను రూమ్ లో పెట్టేవాడు. భయంకరమైన స్థితి. ఇంటర్మీడియట్ లో అండర్-19 స్టేట్ లెవెల్లో క్రికెట్ లో వెళ్ళిపోయాడు. స్టేట్ ప్లేయర్ గా మారిపోయాడు. పేరు వచ్చేసింది. గర్వము, అహంకారము, సర్కిల్ పెరిగింది. అమ్మా నాన్న నువ్వెంత, నేను నీతో ఉన్నా అని సపరేట్ గా బీడీ కాలనీలో ఎప్పటికీ ఆ రూమ్ మూసే ఉంటది. ఒక రూమ్ ఉంటది ఆ యవనస్తుడికి, శివ అనే వ్యక్తికి. ఆ రూమ్ ఎప్పటికీ మూతపడి ఉంది. ఎన్ని సంవత్సరాలైనా, ఇంకా 12-13 సంవత్సరాలు అవుతుంది జరిగి, ఇంకా ఆ రూమ్ మూతపడి ఉందండి. అలాగే మూతపడి ఉంటుందండి. ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు ఆ రూమ్ ని. ఆ రూమ్ లో ఉండేవాడు అంటండి. అయితే ఒకరోజు పెద్ద దొంగతనం చేసి, గ్రౌండ్ లో సెల్ ఫోన్ దొంగతనం చేయడం, ఆ రౌడీని కొట్టే చేయడం, మ్యాచ్లకి వెళ్ళవడం, మంచిగా పేరు సంపాదించుకోవడం. పేరు పైకి మాత్రం బాగుండేవాడు. ఆదివారం మాత్రం ఎక్కడికి వెళ్ళేవాడు? నమ్మకంగా ఉండే యాక్షన్ చేసింది. దేవుడు చూస్తున్నాడు. అందరూ అర్థమైపోయింది, చిచి ఈడ మా ఇంట్లోకి వచ్చామంటే కాలు ఎరపడతా అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎవరు అనట్లే, ఎవరు ఆదరించట్లా. తల్లిదండ్రులు తోసేశారు, తల్లిదండ్రులు కాదని బయట ఉంటున్నాడు, ఎవరు బో పెట్టేవాళ్ళు లేరు. అలాంటి టైంలో వాళ్ళ మావయ్య ఇంట్లో ఒక పెద్ద దొంగతనం చేశాడు. పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బంతా ఒక చోట దాచి, కొంత డబ్బు కొంత బంగారం జేబులో పెట్టుకుని ఆ చర్చిలో మీటింగ్ జరుగుతుంటే ముందు లైన్ లో కూర్చోండి. మళ్ళీ ఏ లైన్ లో? ఆ యవనస్తుడికి అలవాటు ఏంటంటే ఎప్పుడు ముందు లైన్ లో కూర్చోడంట. ఎక్కడ కూర్చోవాలి? ఎందుకు? ముందు లైన్ లో కూర్చోండి అంటండి. ఫస్ట్ పాట పాడేవాడు అంటండి. ఫస్ట్ పాట ఎవరు పాడుతున్నారు? ఫాస్ట్ గా తర్వాత ఎవరు పాడుతున్నారు? ఫస్ట్ పాటలు పాడేవాళ్ళు, ఫస్ట్ ప్రార్థన చేసేవారు, ఫస్ట్ బైబిల్ చదివేవాళ్ళు. చాలా మీ ఆత్మీయతను కాపాడుకోవాలి. ఆమేన్. మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆమేన్. కొంచెం బయట తీసుకెళ్తారు. మీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోగలగాలి. ఆమేన్. ఈ యవనస్తుడు వినండి, దొంగతనం చేసి డబ్బులు బంగారం దాచిపెట్టేసి చూడండి వీళ్ళు చర్చిలో మీటింగ్ లో ఉన్నాడంట. మీటింగ్ జరగకముందు రోజు దొంగతనం జరిగింది. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. పోలీసులు అందరంట, ఇంక వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, 4 తలుపులు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, లోపల బీరువా పగిలిపోయింది. ఎవరికైనా సాధ్యమవుతుందా? అంటే ఎంత గజ దొంగగా యవనస్తుడు మారిపోయాడు. ఆలోచన చేయండి. సో పోలీసులు చూసారంట, ఇది ఒక్కడ వల్ల జరిగిన పని కాదు, ఒక 10 మంది కలిస్తే జరుగుద్ది అన్నారంటండి. కానీ ఎంతమంది చేశారు? అది లాస్ట్ లో ఒక మాట అన్నారండి. సిబిఐ ఆఫీస్ వచ్చిందంటే కేసు పని వస్తే లేడీ మేడం అంటండి. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడంట, చేతులు కట్టుకుని. ఆ అత్త అంటుందంట, అరే రారా శివరారా ఎలా దొంగతనం చేశారు చూడరా. అయ్యో అత్త ఎలా చేశారు అత్త అంటున్నాడు. ఎంత చేసినాడు ఎవడు? వీడే. అంటే నువ్వు కాదు, ఇప్పుడు ఈ శివ అనుకోండి, అందుకే వీడు అంటున్నాడు. ఓకేనా? వీడే చేసింది. కాబట్టి అలా చాలా కన్నింగ్ మైండ్ తో చర్చిలోకి వెళ్ళి అది అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, కానీ లాస్ట్ వెళ్ళే ముందు ఆఫీస్ ఉందంట. కానీ నాకు ఎందుకో ఇది ఇంటి దొంగల పని అనిపిస్తుంది అని చెప్పింది. కానీ భయపడి వెళ్ళిపోయి చర్చిలో కూర్చుని వాక్యం వింటా ఉన్నాడంట. ఏ పోలీసులలో ఆవలిస్తే పేగి లేకపోతేస్తారు కదా, వీళ్ళు పోలీసు అంతా ఎంక్వైరీ చేశారు. ఎవడన్నా మీ తాలూకులో ఎవడన్నా బయట ఉన్నాడా? ఉన్నాడంటే ఒక సోంబేరు ఉన్నాడండి, ఒక పోరం కూడా ఉన్నాడండి, రోడ్డు మీద తిరిగి ఉన్నాడండి, రౌడీ తిరిగి ఉన్నాడు. ఎవడాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చర్చిలో ఉంటాడండి. రైట్, ముందు కూర్చోడు కదా, ముందు అలా వచ్చింది పిలుపు. వెళ్ళారు, సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు. ఎవరా శివ అంటే నువ్వేనా అనగానే పోలీసులు చేయగానే అర్థమైపోతుంది దొంగడికి, వీళ్ళెవరో పోలీసులు వచ్చారు. ఎంగిల్ ముడి పెనియల్ చర్చి నుంచి ఆ కండ్రి కూడా ఉంటుంది తెలుసు కదా,
కంటకుడు వంతు మీదగా అలా ఫైర్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ తెలుసు కదా, అక్కడ తీసుకొచ్చారంట. అక్కడ మీటింగ్ జరగబోతుంది. పోలీసు వాళ్ళు ఒక 50 మంది పోలీసులు గన్స్ పట్టుకుని నిల్చున్నారు. నిజంగా జరిగి చెప్తున్నా, 50 ఏసుని చూపించబోతున్నప్పుడు శ్రద్ధగానండి. 50 మంది గన్స్ పట్టుకొచ్చారు. 50 మంది గన్స్ పట్టుకు చూస్తుంటే ఎదరో పోలీసుడు, వెనకో పోలీసుడు, మధ్యలో దొంగ శివ అనే వ్యక్తి. అరే ఎవరన్నా పోలీసుడికి అక్కడ గన్స్ పట్టుకున్న పోలీసుడు ఫ్రెండ్ ఉన్నాడంట. అరే బాగున్నావు, ఏంటి వచ్చావంటే మీటింగ్ సెక్యూరిటీకి వచ్చాను చెప్పాడు. అరే వెనకున్న పోలీసు అంటే అరే లోపల తీసుకెళ్ళరా. వీడికి మనసులో ఉంది బుక్ అయిపోయిన చంపేస్తారు ఇక అది మనసులో ఉంది. ఈ వెనకాలడికి సడన్గా ఆడేమో ఉందోడేమో ఆడితో మాటకి వెళ్ళిపోయాడు. వెనకాలడేమో ఫోన్ వచ్చింది, హలో అని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రే నువ్వు లోపలికి వెళ్ళాలన్నాడు. అదే అదును చూసుకుని యవనస్తుడు చంపాడు. విన్నారా? ఈ పోలీస్ స్టేషన్ చైతన్య కాలేజ్ రూట్ లో తెలుసు కదా, ఆ రూట్ నుంచి పరిగెడుతున్నాడు. వెనకాల మీరు నమ్మండి, సినిమా లాగా ఒక 50 మంది పోలీసులు పరిగెడుతున్నాడు. ఆ సందు చివరికి వేసరికి అడ్డుంటది, గోడలు అడ్డుంటాయి, వెళ్తాకుండా తెలుసు కదా. దొరుకుతాడా దొరకడా? అక్కడ అడ్లు ఉంటాయి, చుట్టూ జనాలు ఉన్నారు, పట్ట పగలు 50 మంది పోలీసులు వెనకాల వెంబడిస్తున్నాడు. దొరుకుతాడో దొరకడా? కానీ దొరకలేదు. ఎలా సాధ్యము అంటే పోలీసులు అంటున్నారు అని పట్టుకోండి ఎంత పట్టుకుంటారు నుంచి వినండి అని పట్టుకోండి అంటుంటే ఎనక పరిగెడుతున్న దొంగ కూడా పట్టుకోండి ఇప్పుడు వెనకాలోళ్ళు వచ్చేవాళ్ళు పట్టుకోండి అంటున్నారు, ముందు పరిగెడుతున్నవాడు పట్టుకోండి అంటున్నారు. ఇక అటుపక్కన పక్కనవాడికి ఎవరిని పట్టుకోవాలి? వింటున్నారా? అలా కన్ఫ్యూజన్ లో ఆ వ్యక్తి వారిని అంత టెన్షన్ లో కూడా కన్ఫ్యూజ్ చేసి పారిపోయాడంటండి. పారిపోయి వరంగా వెళ్ళిపోయాడు. నాకు అమ్మొద్దు, నానొద్దు, బంధువులొద్దు, ఎవరొద్దు అని చెప్పి అక్కడ తన చిన్ననాటి స్నేహితులు ఉంటే తన దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు బంగారం పట్టుకొనేసి, తన ఆటో డ్రైవర్ అంటండి, అమ్మ చచ్చిపోయి నాన్న చచ్చిపోయాడు, తన సొంత ఇల్లు ఉంది, తన ఫ్రెండ్ పేరు రాజు అంటండి. రాజు అంటే అరే శివ, అరే నీకు ఎవరు వద్దురా, ఇవాళ నుంచి నాతోనే ఉండు చచ్చిపోయే వరకు. అరే నువ్వు రా ఫ్రెండ్ అంటే, నాకు అమ్మొద్దు నాన్నొద్దే, ఏం చేసేద్దారా, వ్యభిచారం చేసే లేకుంటారు పదా, హైదరాబాద్ ఉంటారా, ఇంకో ఊర్లో ఉంటారా, అవి తిరుగుతున్నారంట. మ్యాచ్లు, మళ్ళా జోదం, మళ్ళా పాపం తిరుగుతుండగా వేసవి కాలంలో ఆయన ఆ వ్యక్తి బిల్డింగ్ మీద కొడుకుంటాడంటండి. బిల్డింగ్ మీదకి వెళ్ళారంట. ఆ రోజు డబ్బులన్నీ అయిపోయినాయంట. బంగారం దాకా పెట్టించేసాడు, బంగారం అయిపోయింది, అన్నీ అయిపోయిందంట. తన స్నేహితుడు మాట్లాడంట, అరే శివ రేపు పొద్దున మీ ఇంటికి వెళ్ళిపోరా. అప్పుడు అనుకున్నాడంట, అదేంట్రా నాన్న వాళ్ళు ఎవరు నాకు లేరు, అందులో వదిలేసా. తను చేసిన తప్పు వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తున్న తల్లిదండ్రులు జైల్లో పోలీస్ స్టేషన్ ఎక్కించాడు. మర్చిపోయాడు తల్లిదండ్రులని, ఏమవుతారులే. అలాంటిది నాకు ఎవరు వద్దు అనుకున్నాడు, అని తన ఫ్రెండే అన్ని నాకు ఇతనే అనుకున్న ఫ్రెండే ఏమన్నాడు, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోరా. ఆ రాత్రి అర్థమైంది, నేను తీసుకున్న నిర్ణయము సరైనది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను నష్టపోయాను, నేను పాడైపోయాను. ఇక నాకు బ్రతుకొద్దు, నాకు ఎవరు విలువట్లా, నన్ను ఎవరు బాగు చేయట్లా, నన్ను ఎవరు బాగు చేయలేరు. ఆ రాత్రి దేవుడు ఆ యవనస్తుడు శివాని వ్యక్తి ఏడ్చి ఇక నేను చచ్చిపోతాను అని ఆ రాత్రి ఆ బిల్డింగ్ మీద నుంచి దూకుదామని చూస్తుండగా, నేను దీని నుంచి దూకితే చచ్చిపోతానా, లేకపోతే ఏమైనా మందు దాన్ని చచ్చిపోతామా, ఎలా చచ్చిపోతామని ఆలోచిస్తుంటే ఆ రాత్రి 1 గంట సమయంలో చీకట్లో నుంచి ఒక స్వరము యవనస్తుడు వినపడుతుందంటండి, నా కుమారుడా ఇదిగో నాకు ఒక అవకాశం ఇవ్వు, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఇదిగో అప్పుడు లోక సంబంధమైన ఆలోచనతో నిండిపోయిన వ్యక్తి అసలు ఏంటో స్వరం ఏంటో అర్థం కాలేదు. అదే సమయంలో అదే అర్ధరాత్రి వేళ పెనియేలు చర్చ్ పాస్టర్ శిరోమణి అమ్మగారు ఆ యవనస్తుడికి ఫోన్ చేశారటండి. ఫోన్ చేసి, రే ఎక్కడున్నావురా, దేవుడు నువ్వు ఏం తప్పు చేయలేడు, మంచోడి, దేవుడు నిన్ను వాడుకుంటాడు రా, నువ్వు వచ్చే అన్నప్పుడు అప్పుడు అనిపించిందట, ఓహో దేవుడే నాతో మాట్లాడాడు. విలువలేని వ్యక్తిగా వరంగల్ నుంచి తిరిగి మరలా ఏలూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెం అనే ప్రాంతానికి ఆ యవనస్తులు వాళ్ళ తండ్రి జాబ్ చేస్తున్న ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మెల్లగా 2011 సంవత్సరంలో మెల్లగా డిగ్రీ కంప్లీట్ చేసుకుని మెల్లగా కంప్యూటర్ క్లాస్ నేర్చుకుంటూ ఉండగా ఆ రోజు ఒక స్వరం వినబడుతుందంట, ప్రియ యవనస్తుడా, ఈ రాత్రి నీ కొరకు మీటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి, నీ కోసమే మీటింగ్లు ఏర్పాటు చేశారు, ఎక్కడున్నా పరిగెత్తుకుంటారా అని ఒక స్వరం మైకు వినబడుతుందంట. ఆ యవనస్తుడు అనుకుంటారంట, ఈ మీటింగ్స్ నా కొరకే అనుకుని వినండి, ఎక్కువ పెట్టద్దండి సరిపోతుంది, ఆ మీటింగ్స్ నా కొరకే అని చెప్పి ఆ యవనస్తుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ
వాళ్ళ అమ్మగారికి వెళ్ళి, అమ్మ నేను ఒక మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నా, నాకు సౌండ్ వినపడుతుంది అని చెప్పి ఆ చర్చి శబ్దాన్ని బట్టి 3 కిలోమీటర్లు వెతుక్కుంటూ వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుని అంటండి. ఆ రాత్రి దైవజనుడు వచ్చాడు, పరలోక నరకం నుంచి దేవుని యొక్క వాక్యం చెప్పాడు. 3 రోజులు మీటింగ్ కంప్లీట్ గా వెళ్ళిపోయాడు. 3 రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా, ఈ రోజు వరకు లోకానికి, పాపానికి, సాతానికి, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, దొంగలకి, వ్యభిచారానికి, వ్యర్థమైన వాటికి నేను స్థలాన్ని ఇచ్చాను. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నా, ఓడిపోయిన వ్యక్తిగా, విలువలేని వ్యక్తిగా, ఏమండి అసలు ఎవరు పట్టించుకునే వ్యక్తిగా నా చేతిని నీకు ఇస్తున్నానయ్యా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావని ఆ రోజు 2011వ సంవత్సరంలో ఆ యవ్వనస్తుడు ఆయన తన చేతిని యేసుకు అప్పగించాడు. ఆ రోజు నుంచి మెల్లగా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకరోజు సండే పొద్దున్నే 11ంటికి ఆరాధన అయితే 8ంటికి రెడీ అయిపోయినప్పుడు ఆదివారం సండే స్కూల్ జరుగుతుండేదంట. ఒకరోజు అనిపించిందంట, అరే దేవుడు నన్ను ఇంత మార్చాడు కదా, నేను కూడా సండే స్కూల్ చెప్తాం, నాకు రాదు, నేను కనీసం సండే స్కూల్ నేను వెళ్ళేవాడు కదా, ఆ పాటలు నేర్పిస్తాను అనుకుని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను కూడా సండే స్కూల్కి వెళ్ళి పాటలు నేర్పిస్తాను, బోర్ కొడుతుందా, నేర్పిస్తానని చెప్పి అడిగితే నేర్పించమ్మా అన్నారంట. వెంటనే నేర్పించడానికి ఓ పిల్లలు, ఈ అన్నయ్య పేరు పన్నా పేరు, ఇది అన్నయ్య పాట నేర్పిస్తాడు అనగానే పాట సండే స్కూల్ నేర్చుకున్నాడు కదా, పాట నేర్పిస్తుంటే సగంగా మధ్యలో పాట సగం దాకా వచ్చి సగం మర్చిపోయాడంటండి. పిల్లలందరూ నవ్వేశారంట. బాధపడ్డాడు ఎవరు. అయ్యో ప్రభా, నేను పాట నేర్పిద్దామని సంతోషంగా వెళ్తే పాట మర్చిపోయేలా చేసేవాడు ప్రభా, ఇదేంటి ఆయన ఇంటికి ఏడుస్తూ ఆ రాత్రి ప్రార్థనలో కూర్చున్నాడంట. ఆ యవనస్తు దేవుడు మాట్లాడుతున్నాడంట, నా కుమారుడా, నువ్వు ఎవరో రాసిన పాటలు నేర్చుకుని నువ్వెందుకు నేర్పించినావు, నువ్వే ఒక పాట రాయడం అంటండి. ఎవరు పట్టుకుని పాట రాయడం మొదలు పెట్టాడు. ఒక పాట అయిపోయింది. తర్వాత ఆదివారం వెళ్ళాడు, పాట నేర్పిస్తున్నా అన్నాడు సంతోషంగా. అన్నా పాట భలే ఉందన్నా, ఎక్కడ ఉంది ఈ పాట అన్నారు. తర్వాత చెప్పాడు, దేవుడు నాకు ఇచ్చాడు. అలా 10 వారాలు కంటిన్యూగా ప్రతి పాట రాసుకుంటూ 20 వారాలు 20 పాటలు రాశాడంటండి. ఆ పాస్టర్ గారికి అంటులు తోముతున్నాడు, ఆ పాస్టర్ గారికి ఇల్లు తుడుతున్నాడు, ఆ పాస్టర్ గారికి వాకలు తుడుస్తున్నాడు, ఆ పాస్టర్ గారు మొక్కలు నీళ్ళు పోస్తున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు, పాలు చేస్తున్నాడు, అన్ని ఉంటున్నాడు. చర్చి దగ్గరే ఉంటాడు. ఇక ఎందుకంటే నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు అనుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇంకా ఏం అద్భుతం జరగల, సంతోషంగా ఉన్నాడు. అయితే ఒకరోజు రాత్రి ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందంట, ఏంటి ప్రభువా, నన్ను నువ్వు మార్చావు కదా, ఈ పాస్టర్ గారి దగ్గర ఇంతే నా పరిచయ దగ్గర ఉన్న కోసం మార్చావా, అసలు నీ ఉద్దేశం ఏంటి అని ఆలోచన ప్రభు పుట్టిస్తే ఆ ప్రభు ఎవరు రాత్రి ప్రార్థనలో, ప్రభువా నేనేం చేయాలి, ఇలాగే పాస్టర్ గారికి సహాయకుడిగా ఉండిపోవాలా, లేదు నువ్వు నా సేవ చెయ్యాలి అని దేవుడు ఆ యవనస్తుడు చెప్పాడంట. ఒక చోటకి సడన్ గా ట్రైనింగ్ వెళ్ళాడు. ఆయన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. అనేక మంది ఈ రోజు ఆ యవనస్తుడు దేవుడు ఎలా మార్చాడంటే, అనేక మందికి బాప్తిసాలు ఇచ్చేవాడిగా, అనేక మంది దయ్యాల నుండి విడుదల పొందేవారుగా, స్వస్థపరిచే వ్యక్తిగా, అనేక మంది బాప్తిసం ఇచ్చే వ్యక్తిగా, అనేక మంది కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తిగా, అనేక మందిని దేవుళ్ళకి నడిపించే వ్యక్తిగా, అనేక రాష్ట్రాలు తిరిగే వ్యక్తిగా ప్రభువును మార్చేశాడు. ఆఖరికి ఆ యవనస్తుడు ఈ రోజు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నాడంటే, హనుమాన్ జంక్షన్ అనే ప్రార్థనలో హోసన్నా గ్రేస్ మినిస్ట్రీలో ఈ రోజు వాక్యం చెప్పడానికి నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్. నీకు యేసును చూడాలందా, నాలో యేసును చూడండి. నీకు యేసును చూడాలందా, మా దైవుని సేవ చేస్తున్న సేవకుల్లో యేసును మీరు చూడండి. ఆమేన్. యేసు లేకపోతే నేను లేను, యేసు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను. ఆమేన్. ఈ రోజు వినండి, ఏ ఏలూరు పట్టణంలో నేను వెలివేయబడ్డాను, ఏ ఏలూరులో అయితే నేను వెలివేయబడ్డ స్థితిలో ఉన్నాను, అదే ఏలూరు పట్టణంలో దేవుడు నన్ను ఘనపరిచాడు. ఆమేన్. ఏ పోలీసుల చేతుల నుంచి నేను పారిపోయాను, అదే పోలీసుల తల మీద చెయ్యేసి ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చేశాడు. ఆమేన్. ఏ పోలీసులకైతే గడగడ భయపడి వణికేవాడు, అదే పోలీసుడు నా వీడియోలు, అదే పోలీసు ఆయన, అదే పోలీసు సహోదరుడు నా వీడియోస్ ఎడిటింగ్ చేసి నా ఛానల్ పక్షంగా యూట్యూబ్లో పెడుతున్నారు. హల్లెలూయా. ఎంత కృప. విలువను మార్చేశాడు, స్థితిగతులు మార్చేశాడు, పరిస్థితులు మార్చేశాడు. 2-3 సంఘాలతో దేవుడి రోజు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. చక్కని భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, చక్కని బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు, సంతోషకరమైన కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. యేసును చూడాలనుకుంటున్నారా, నాలో యేసును చూడండి. నేనే నిదర్శనం, నేనే ప్రతిరూపాన్ని ఈరోజు రాష్ట్రాలను తిప్పుతున్నాడు దేవుడు. నేను గొప్పవాడు కాదండి, నన్ను వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు, నన్ను మార్చిన దేవుడు గొప్పవాడు, నన్ను నిలబెట్టిన దేవుడు గొప్పవాడు.
నన్ను దేవుడు ఈ విధంగా చేయడానికి ఆ రోజు నేను తీసుకున్న ఒక నిర్ణయం. ఈరోజు మీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఆత్మదేవుడు కిందకి దిగి రాబోతున్నాడు. అందరూ లేచి నిలబడండి. ఇక మీరు మీ దినం ఇది మీ రోజు. స్పీడ్గా లేచి నిలబడండి. మీరు దేవుని దీవెన పొందబోతున్నారు. ఉన్న పాటలు లేచి నిలబడండి. అలా నేను సరి చేస్తాను. ఒక్కసారి కన్నీరు కాల్చుతుంది, ఒక్కసారి హృదయంలో ఉన్న వేదన ఒకసారి బయట తీసుకురా. యేసు, నా చెడు నిర్ణయం వల్ల నేను పాడైపోయాను, నా చెడు నిర్ణయం వల్ల నేను తప్పిపోయాను, నా నిర్ణయం నన్ను పాడు చేసింది, నా నిర్ణయం నా ఆశీర్వాదాన్ని దూరం చేసింది, నా చెడు నిర్ణయము అయ్యా నా ఆశీర్వాదాన్ని నేనే పోగొట్టుకున్నానయ్యా. ఎస్, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో విధి రాబోతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ కారణం వల్ల, ఏ పరిస్థితి వల్ల, ఏ శోధన నిన్ను కృంగదీసిందో, నిన్ను పడదీసిందో, నిన్ను లేవలేని స్థితిలో చేసిందో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆత్మ దిగి వచ్చి అతనిని హెస్కేలుని పైకి లేవనెత్తినట్టుగా పరిశుద్ధాత్మ ఇదిగో శక్తి మన మధ్యలోకి దిగి రాబోతుంది. ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇదిగో బలంగా మన మధ్యలోకి దిగి వస్తా ఉండగా పడిపోయి నిన్ను తిరిగి లేవనెత్తబోతున్నాడు. కుటుంబపరంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విషయంలో కృంగిపోయావో, పడిపోయావో, పతనమైపోయావో గట్టిగా 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 నోరు తెచ్చి గట్టిగా 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 ఒక్కసారి గట్టిగా చప్పడకూడదు, గట్టిగా చప్పడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆహ్వానం తెలియచేత ఇదిగో బలము 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 అయిన శక్తి ఇప్పుడే 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. తీసుకోండి, గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు, అదిగో ఆయన శక్తి అలోకం నిలబడుతుంది. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ ఖర్చు తగ్గిపోతున్నాయి, ఖర్చు తగ్గిపోతున్నాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి, విడుదల జరిగిపోతుంది.